దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరొకసారి ఈ సాయంకాలం మందు ప్రభు యొక్క సన్నిధిలో ఉండటము చాలా సంతోషము. మరి దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన సమయాన్ని బట్టి నేను ఎంతగానో మరి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆర్ యు హ్యాపీ టు బి హియర్? ఎంతమంది ఈ సన్నిధిలో ఉండేటువంటి సంతోషిస్తున్నారు? నిజంగా ప్రభు సన్నిధిలో ఉండటం చాలా సంతోషం. 1000 దినముల లోకంలో గడుపుట కంటే ఆయన మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట చాలా శ్రేష్టమని చెప్పాడు ఆయన. కాబట్టి బయటంతా మరణం ఉన్నది, కానీ ప్రభు యొక్క సన్నిధిలో జీవం ఉన్నది. హల్లెలూయా. మరి మనము తినగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనము బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యోషువాయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయులు దేవుని బలిపీఠము కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి ఎక్కడ నుంచి అయితే ఆ బలిపీఠము తీయబడినదో మరలా దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమును అస్తమయమును యెహోవాకు దహన బలులను అర్పించుచు వచ్చిరి. అలాగే మరో లేఖన భాగం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించునుగా. దయచేసి కూర్చుందామండి. ప్రభు యొక్క నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి సాయంకాలం మందు మరి చక్కటి వాతావరణం ప్రభు మనకు అనుగ్రహించాడు. మరి చక్కటి ఆరాధన దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆమేన్. మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటము, దేవుడి సన్నిధిలో మన జీవితాలను మరింతగా అప్పగించుకునే కార్యక్రమం చాలా విలువైనది ప్రియులారా. ఇట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్. అన్నిటికన్నా అద్భుతమైన కార్యం ఏమిటంటే ప్రభు సన్నిధిలో మన జీవితాలను పరిపూర్ణంగా అప్పగించుకునే కార్యము. ఆమేన్. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. చాలా అద్భుతమైన కార్యం అది. మరి ఈరోజు మరి సమయానుకూలముగా నేను ముందుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. నేను మరి ఆల్మోస్ట్ 8:20 8:20 మరి టైం అయిపోయినది. కాబట్టి మరి కొన్ని విషయాలు ఈ రాత్రి కాలం మనం చూద్దాము. కొన్ని సంగతులు మనము మరి గమనిద్దాం ప్రియులారా. మరి వెనక ఉన్నవారు ఓకేనమ్మా, ఇక్కడ కూర్చుంటే బాగుండును, ఎదురు కూర్చుంటే అవకాశం ఉంటే రండి, లేదంటే పర్లేదు కూర్చోండి. ఓకే గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఏదేమైనప్పటికీ మరి మనము గత కొన్ని కూటాలుగా ఒక అంశాన్ని నేను మరి చెప్పుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నాను. నేను ఒకే అంశంలో అంటే అనేక కోణాలుగా నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాను. మరి ఎటు తిప్పినప్పటికీ మరి దేవుడి యొక్క ఇన్స్పిరేషన్, ప్రేరేపణ టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలయం వైపే తలంపు మొత్తం తిరుగుతూ ఉన్నది. ఆమేన్. ద స్పిరిట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, వాక్యమునకు సంపూర్ణముగా అనువాదము చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు. ఆమేన్. ద స్పిరిట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, వాక్యాన్ని సంపూర్ణముగా అనువాదము చేసేది ఎవరంటే క్రీస్తే వాక్యానికి సంపూర్ణమైన అనువాదికుడు. అంటే రాయబడిన వాక్యాన్ని బయలుపరచువాడు ఆయన. రాయబడిన లేఖన భాగాలను మన మధ్యలో బయలుపరచువాడు. అందుకే ప్రవక్త అన్నాడు, 3వ ఈడ్పు అనగా థర్డ్ పూల్ వర్డ్ అంటే రివీల్డ్ వర్డ్ అన్నాడు ఆయన.
నాట్ రిటర్న్ వర్డ్, రాయబడిన వాక్యము కాదు, కానీ రాయబడిన వాక్యము రివీల్ చేయబడితే మూడవ ఈడ్పు యొక్క వాక్యం అన్నాడు ఆయన. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మన మధ్యలోకి ఇప్పుడు దిగివచ్చి ఆయనే మరి వర్తమానికుడిగా ఉండి, క్రీస్తే వర్తమానికుడిగా ఉండి ఈ చివరి దినముల యందు ఎన్నిక చేయబడిన వధువుకు దేవుడు తన వాక్యాన్ని విప్పుతా ఉన్నాడు. ఆమేన్. రాయబడిన వాక్యము కేవలం రాయబడిన వాక్యముగా మాత్రమే ఉండక, రాయబడిన వాక్యం ఇప్పుడు మన మధ్యలో బయలుపరచబడతా ఉంది. ఎప్పుడైతే వ్యక్తిగతముగా వాక్యము బయలుపరచబడుతుందో అప్పుడే మనకి విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్. విశ్వాసం ఉన్నది ఎక్కడంటే రివీల్డ్ వర్డ్లో ఉన్నదన్నమాట. బయలుపరచబడిన వాక్యములోనే విశ్వాసం ఉన్నది. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. మరి మన కొన్ని సంగతులు చూద్దాము. ఆదివారం పూట సగం దాకా నేను వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయా. నేను సగం దాకా నేను వచ్చాను. సగం నుంచి నేను పరమగీతం వైపు తిరిగాను. నేను పరమగీతంలో మనము కొన్ని విషయాలు గమనించాము. అది కూడా మంచిదే. మరి అది కూడా మరి ఆ వాక్యానికి సంబంధించబడిన కోణమే అది. కాకపోతే మనం ఇంకొద్దిగా నేను వెళ్ళాల్సిన థాట్ ఒకటి ఉన్నది. నేను చెప్పాలనుకున్న ఒక ఆలోచన ఒకటి ఉన్నది. అది సంఘానికి వెళ్ళాలని ఇష్టపడ్డా నేను. మరి ఈరోజు మరి దాన్ని ముగిస్తాను. నేను కొన్ని విషయాలు నేను దాంట్లో తీసుకొని ముగిస్తాను నేను. హల్లెలూయా. ఇప్పుడు నాతో కలిసి ఆ లేఖన భాగం మరొకసారి చదవండి. ఎజ్రా గ్రంథములో 3వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయములో 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలిగిన వారై 3 చదవండి బ్రదర్. 3 చదవండి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. ఆగండి. ఇక్కడ బలిపీఠం గురించి లేఖనం మాట్లాడుతూ ఉన్నది. ఆల్టర్. బలులు దేని మీద అర్పిస్తారంటే ఆలయంలో ఉన్న ఇత్తడి బలిపీఠం మీద బలులు అర్పిస్తారు. ఆమేన్. ఇది వరకు పెట్టబడిన అదే ప్రాంతంలో మరలా తిరిగి బలిపీఠాన్ని పెట్టారు. ప్రొఫెట్ అంటాడు, ఎక్కడైతే బలిపీఠము కట్టబడినదో దాన్ని మరలా తిరిగి నిలబెట్టే పరిచర్యే మలాకి 4 పరిచర్య. అవునా? వేరే స్థలములో మరలా బలిపీఠం పెట్టేది కాదు. బలిపీఠం ఉన్న స్థలము నుంచి పడిపోయినది. మరలా తిరిగి బలిపీఠాన్ని తన స్థానంలో పెట్టుటే బలిపీఠం యొక్క ముఖ్య ఉద్దేశం, మలాకి 4 యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమేన్. బలిపీఠం అంటే మరి నథింగ్ బట్ క్రైస్ట్. వాక్యమే బలిపీఠము. ఆమేన్. వధువే బలిపీఠము. 7 పదార్థములు వధువులో సంపూర్ణంగా మేనిఫెస్ట్ చేయబడతా ఉన్నాయి. వీటిని దేవుడు ఛాయలుగా మరి అనేక వాక్యములు పెట్టుకుంటూ వచ్చాడు. ఆయన వాక్యములో అనేక ఛాయలుగా దేవుడు వాటిని పెట్టుకుంటూ వచ్చాడు. నిజానికి అదంతా మనమే, అదంతా క్రీస్తే. ఆమేన్. చూడండి, బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే బలిపీఠాన్ని మరలా తిరిగి నిలబెట్టుట. పురాతన స్థానములో అది ఏ స్థానము నుండి అయితే తీయబడినదో మరలా తిరిగి వాక్యాన్ని రిస్టోర్ చేయుట. పునరుద్ధరించబడిన వాక్యం. అవునా? ఇది ఏ వాక్యం? ఇది దొంగల చేతిలో పట్టబడినది. ఇది వరకైతే ఇప్పుడు మన ప్రతి చేతుల్లో బైబిల్ ఉంది, కానీ లూథర్ టైంలో లూథర్ తెగించి దేవుడు ఆత్మతో బయటికి వెళ్ళి పోరాడితే కానీ బైబిల్ బయటికి రాలా. కబంధ హస్తాలతో మరి ఆర్స్యము బైబిల్ పట్టుకొని ఉన్నది. కానీ ఈయన ఏం చేశాడైనా? లూథర్ వెళ్ళి బైబిల్ బయటికి లాగాడు. ఆమేన్. ఈ గ్రంథం ఎలాగున్నదో అలాగూ ఈ యొక్క రాయబడిన వాక్యం బయటకు వచ్చింది. ఆమేన్. తిరిగి మరలా తన స్థానంలోకి వచ్చింది ఇది. హల్లెలూయా. అవునా కాదండి? తిరిగి మరలా బలిపీఠం దాని స్థానంలోకి పెట్టాడు ఆయన. ఇక్కడతో పరిచర్య ముగిలా. తర్వాత చూడండి ఒకసారి, కేవలం బైబిల్ని తీసుకొని రావటం జరిగింది, కానీ నీతిమంతుని విశ్వాసం మూలముగా బ్రతుకును అని చెప్పింది సరిపోయింది. కానీ అక్కడతో పరిచర్య ముగియదు. చదవండి బ్రదర్, దాని కింద ఉంటుంది. మరియు గ్రంథమును బట్టి
వారు పర్ణశాలలో పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యులకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. అప్పటికి ఇంకా మూలరాయి పడలా, పునాది పడలా, కానీ బలిపీఠం కట్టబడింది. కొద్దిగా నా ఆలోచన మీరు పట్టుకోవాలి. బలిపీఠం అయితే మరలా తిరిగి తన స్థానంలో పెట్టబడింది, కానీ బ్రాజన్ ఆల్టర్, ఎందుకు బ్రాజన్ ఆల్టరే వాళ్ళు మరలా తిరిగి నిలబెట్టి దహన బలులు అర్పించారంటే, అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, ఆత్మీయముగా మేమే మధ్యవర్తి స్థానం వహించువారము, మేమే పాపాలను క్షమించువారము. అదేనా ఆర్సీఎంకి సిద్ధాంతం ఆనాడు. స్పిరిచువల్గా మనం గమనిస్తే వారు దహన బలులు ఇంక అవసరం లేదు. అంటే ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే, ఇంకా మీరు భౌతిక బలులను అర్పించాల్సిన అవసరం లేదు. ఐ యామ్ ద హై ప్రీస్ట్ అండ్ ఐ యామ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. నేనే వధించబడిన దేవుని గొర్రెపిల్లను, అలాగే నేనే ప్రధాన యాజకుడను. కాబట్టి మీరు ఒప్పుకుంటే చాలు. మన ఒప్పుకోల మీద మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఇది నిజానికి ఆయన ఆత్మీయంగా పెట్టబడుతున్న సన్నివేశం, కార్యక్రమం అది. కాబట్టి ఇక్కడ మొదటిగా బలిపీఠం పెట్టిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, బలులను అర్పించుట, వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తము ఛాయల రూపంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, బలి అర్పిస్తూ ఉన్నారు వాళ్ళు. నేను చెప్పాను మొన్న మాట్లాడుతూ ఒక మాట, ఎందుకు వాళ్ళు మొదటిగా బలిపీఠాన్నే కట్టారంటే, ఎందుకు వాళ్ళు రక్తాన్నే చిందించారంటే, ఆలయం మొదటిగా కట్టబడవలసిందే గొర్రెపిల్ల యొక్క పునాదుల మీద. మొదటిగా రక్తము చిందించబడాలి అక్కడ. మొదటిగా పునాదులు పడాలంటే, పునాదికి ముందే ఆలయం కట్టబడాలంటే ఆలయం యొక్క కట్టుబడి కింద, వినాలి నా మాట, పునాదులు పడటానికి మునిపే అక్కడ రక్తము చిందించబడాల. మా పాపాల నిమిత్తము ప్రతిగా అర్పించబడిన గొర్రెపిల్ల ఆయనే. ప్రైజ్ బి టు గాడ్. ఈ పాత నిబంధనలో ఏమో ఛాయలు కాబట్టి వాళ్ళు ఛాయల యొక్క రక్తాన్ని అక్కడ చిందిస్తూ ఉన్నారు. వాళ్ళు చిందించబడిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, పాపాలు క్షమించబడిన తర్వాత, పాపాలు కప్పబడిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ మందిరానికి పునాదులు వేస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకే ఆది కాండములో మనం గమనించాము కొన్ని సంగతులు. ఆదివారం నాడు ఆలయము అనేది భౌతికముగా ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే, మొదటిగా మనుషుడు ఒక దేవాలయము, ఆయన దేవాలయము పరలోకములో. దీనినే సాతాను చూశాడు, దీనినే మోషే చూశాడు. ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద హెవెన్లీ టబర్నికల్. ఆ దేవాలయంలో సాతాను ఉన్నాడు. ఎలా ఉండదో మొత్తం వాడికి తెలుసు. 40 రోజులు రాత్రి పగళ్ళు దేవుడు పర్వతం మీదకి మోషేని తీసుకెళ్ళినప్పుడు దేవుడు మోషేకి ఆ టబర్నికల్ బయలుపరిచాడు. టబర్నికల్లో పరలోకంలో ఏం జరుగుతుందన్న సంగతి స్పష్టంగా దేవుడు మోషేకి బయలుపరిచాడు. హెవెన్లీ టబర్నికల్ యొక్క మెజర్, అక్కడ ఏ తెర ఉన్నది, ఏ పరిచర్యలు ఉన్నాయి, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏ స్థలంలో ఎవరిని దేవుడు నియమించాడో, ఇవన్నీ పరలోకం వెళ్ళాక మోషే గ్రంథాన్ని తెరవటబడి చూశాడు ఆయన. ప్రైజ్ బి టు గాడ్. కాబట్టి కిందకు వచ్చిన తర్వాత మోషే పని ఏంటంటే, ప్రతిగా రక్తాన్ని పెట్టుట, వారి పాపాలకి ప్రతిగా రక్తాన్ని ఆపాదించుట. ప్రైజ్ బి టు గాడ్. మీరు చూడొచ్చు, పరలోకములోకి అంటే దర్శనములోనికి మోషే వెళ్ళి వచ్చిన తర్వాత 5 గ్రంథాలు రాశాడు. 5 గ్రంథాలు రాశాడు ఆయన. అయితే ఈ మోషే నెక్స్ట్ మినిస్ట్రీ ఏంటంటే, మనిషి యొక్క పాప పరిహారార్థ నిమిత్తము గొర్రెపిల్లను, మేకపిల్ల రక్తాలు తీసుకొని వచ్చుట. ఎందుకు ఆ బయలుపాటు దేవుడు మోషేకి ఇచ్చాడంటే, నెక్స్ట్ రియల్ టబర్నికల్గా నేను రాబోతున్నా, సంపూర్ణ విమోచన మీకు ఇవ్వడానికి రేపన్నాక నేను గొర్రెపిల్లగా నేను రాబోతున్నా. కాబట్టి కిందకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, మోషే యొక్క వాయిస్ ఎలా ఉంటుందంటే, రాత్రికాలం 1 గంటకి మిడ్నైట్లో మరణపు దూత తిరుగుతూ ఉన్నది. దేవుడు ఒక మాట చెబుతాడు, మరణపు దూత తిరుగుతూ ఉన్నది.
ఎవరి ఇంటికైతే రక్తము ఆపాదించబడదో, ప్రొఫెట్ ఒక మాట అన్నాడు, నాట్ కోటెడ్ ద వర్డ్ బట్ అప్లైడ్ ద వర్డ్ అన్నాడు. ఆమేన్. చాలామంది ద్వార బంధకాలకి వాగ్దానం పెడతారు. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తున్నామని పెడతారు. ఆమేన్. లేదా కొన్ని అమూల్యమైన లేఖన భాగాలు తీసుకొని ప్రింట్ చేసుకొని ఆ ద్వార బంధకాలకు పెడతా ఉంటారు. కానీ ప్రొఫెట్ అన్నాడు, నాట్ కోటెడ్ ద వర్డ్ బట్ అప్లై ద వర్డ్ అన్నాడు ఆయన. కాబట్టి మనమేదో లేఖనం మొత్తాన్ని చదివేసుకొని మనం ఆ కోడు ఈ కోడు ఆ కోడు అని చెబితే దయ్యం పోదు. ఆమేన్. ఆ కోడు ఈ కోడు అని మన కోడ్స్ అన్నీ పెట్టేసుకుంటే మన లోపల ఆ చీకటి వెళ్ళిపోదు, మన లోపల పాప నియమాలు మరణించవు, మన లోపల పాత నాగరికత మరణించదు. అందుకే ప్రొఫెట్ అంటే అప్లై ద వర్డ్ ఆఫ్ ద హవర్, గడి యొక్క వాక్యాన్ని ఆపాదించుకోండి. ఆమేన్. ఈ వాక్యము సంపూర్ణంగా మన లోపల ఉంటేనే వాక్యం మన లోపల సంపూర్ణంగా మేనిఫెస్ట్ అవుతుంటేనే మన లోపల నాగరికత మారిద్ది, ప్రపంచం మారిద్ది, నూతన నాగరికతగా మనం మారుతూ ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ఆఫ్టర్ పైకెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు ఆజ్ఞ ప్రకారముగా ప్రతి జ్యేష్ఠుడు మరణించకుండా ఉండాలంటే ఖచ్చితంగా వారి యొక్క ఇంటి ద్వార బంధకములకు రక్తం ఆపాదించబడి ఉండాలి. ఆమేన్. ఒక ఛాయగా దేవుడు మోషేకి బయలుపరిచాడు. తర్వాత మనం అరణ్యములో గమనించినప్పుడు ఇంకొద్ది క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఆమేన్. అరణ్యంలో పైకి తీసుకెళ్లి మోషేకి బయలుపరిచి కిందకి తెచ్చిన తర్వాత ఆయన శిబిరములోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా పాప క్షమాపణ జరగాలి ఇంకా. ఆమేన్. ప్రతి దానికి రక్తం ఉంది అక్కడ. ఆమేన్. ఎందుకు దేవుడు బలిని యాక్సెప్ట్ చేశాడంటే హేబేలుది అక్కడ రక్తం ఉంది. అంటే వాళ్ళకి ఏం బయలుపరుస్తున్నాడు? ఆమేన్. పురాతన కాలంలో పడిపోయిన బలిపీఠాన్ని మరలా తిరిగి నిలబెట్టుట. ఆమేన్. మీ నాన్న మీ అమ్మగారు పాపము చేసినప్పుడు దే ఆర్ ద పర్ఫెక్ట్ టెంపుల్ ఆఫ్ గాడ్, వారే నిజానికి పరిపూర్ణమైన దేవుని ఆలయాలు. ఎప్పుడైతే వాళ్ళు పాపము చేశారో, పాపము చేసిన తర్వాత నేను పెట్టిన మొట్టమొదటి అడుగు ఏంటంటే బలిపీఠం, బ్రాజన్ ఆల్టర్. ఆయనే స్వయముగా ఏదైనా తోటలోకి వచ్చి మరలా బలిపీఠాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి. మనం చెప్పుకున్నాము ఆత్మ సంబంధమైన బబులోను సాతానే. ఈ సాతాను హవ్వను పడగొట్టిన తర్వాత, అంటే మందిరాన్ని కూల్చిన తర్వాత, మందిరాన్ని కూల్చిన తర్వాత మరలా తిరిగి దేవుడు వచ్చి మందిరాన్ని కట్టుటకు ఏం చేయాలి? మొదటిగా ఆయన మందిరాన్ని మరలా పునాదులు వేయాలంటే దానికి ముందు దేవుడు మొదటిగా బలిపీఠాన్ని కట్టాలి. ఇదేనా లేఖన భాగం కోట్ చేస్తూ ఉంది? మందిరం పునాదులు వేయబడటానికి మునుపు అక్కడ బలిపీఠం కట్టాలి. దేవుడు తోటలో కట్టింది ఏంటంటే ఏదైనా తోటలో బలిపీఠమే. అదే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. రక్తము కార్చిన తర్వాత ఇప్పుడు మరలా దేవుడు సంఘానికి పునాదులు వేయటం ప్రారంభించాడు. ఆమేన్. రీకన్స్ట్రక్టెడ్ ద టెబర్నికల్, రీకన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రభు యొక్క మందిరం మరలా తిరిగి కట్టడానికి దేవుడు అక్కడ మొదటగా చేసిన పని ఏంటంటే రక్తాన్ని చిందించుట. ఆమేన్. ఈ ప్రత్యక్షత కిందే హేబేలు దేవుని కనిపెట్టాడు. వితౌట్ బ్లడ్, రక్తం లేకుండా మనం దేవుని కనిపెట్టలేము మనము. ప్రైజ్ బి టు గాడ్. వాడు ట్రై చేస్తా ఉన్నాడు మరలా దేవుడితో సహవాసం చేయాలని. కయ్యను కూడా హేబేలుతో పాటు నేను కూడా దేవుణ్ణి ఆనందపరచాలి, నేను కూడా దేవుడికి ఇష్టడుగా ఉండాలని వాడు కూడా ప్రయత్నిస్తున్నాడు. కానీ అక్కడ రక్తము లేదు. ఆమేన్. సాతాను మరలా పురాతన స్థలంలో ఉన్న బలిపీఠము కడుతుంటే వాడు కోప్పడ్డాడు. అక్కడ మరలా తిరిగి హేబేలు మరలా తిరిగి బలిపీఠాన్ని పెడుతున్నప్పుడు మరలా తిరిగి గొర్రెపిల్ల తీసుకొని ఆ బ్రాజన్ ఆల్టర్ దగ్గర, అవునా, మొదటిగా సాతాను బలిపీఠం కట్టాడు, పొరపాటున కాపీ చేసి ఆమేన్ హేబేలు అలాగే కడతాడేమోనని సాతాను వాడి చేత ముందే కట్టించాడు. ఆమేన్. ఇలాగే మరలా కడతాడేమోనని సాతాను ముందుగానే వాడి కొడుకుని ప్రేరేపించి బలిపీఠాన్ని కట్టించాడు. బలిపీఠం కట్టాక ఆఫ్టర్ దే బిల్ట్ ద ఆల్టర్, అది బ్రాజన్ ఆల్టర్ కాదు, అది వాడు కట్టింది. ఆమేన్. కయ్యను కట్టింది ఇత్తడి బలిపీఠం కాదు. ఇత్తడి అంటే తీర్పు. దేవా నా కొరకు నువ్వు రేపన్నాక వెల చెల్లించబోతున్నావు.
నాకు ప్రతిగా నువ్వు అర్పించబోతున్నావు, నా తీర్పు నీ మీద పడినది. ఆమేన్. నా తీర్పు, నా మీదకి రావాల్సిన తీర్పు, ఆల్టర్ బ్రాజన్ నీ మీద పడింది ప్రభువా అని ఇక్కడ పశ్చాత్తాపడుతూ అర్పిస్తున్నదే బ్రాజన్ ఆల్టర్ యొక్క పరిచర్య. కాబట్టి సాతాను కట్టింది బ్రాజన్ ఆల్టర్ కాదు, వాడు కట్టింది సాధారణమైన బలిపీఠమే. కట్టి వాడు చక్కగా పైన పూలను, మంచి మంచి చక్కటి పండ్లను అవన్నీ తెచ్చి వాడు అర్పించాడు. అక్కడ దేవుడు చూశాడు, ఏది ప్రతిగా ఏది. ఆమేన్. నీకు బదులుగా గొర్రెపిల్ల వధించబడాలని చెప్పట్లే వాడు. నాకు ఐఎమ్ ఆల్ రైట్, నాకు బదులు ఇంకోరు అవసరం లేదు. అవునా? అందుకే ప్రొఫెట్ అన్నాడు, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద లార్డ్, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఈ ప్రణాళిక విప్పటమే గొప్ప కార్యం. ఆరంభములో విమోచన యొక్క ముగింపు ఇప్పుడు జరుగుతుంది. విమోచన ఆరంభం అక్కడ జరుగుతున్నప్పుడు దేవుడు తన ప్రణాళికను కొద్దిగా విప్పాడు. అక్కడ ఆ ఫస్ట్ స్టెప్పే బలిపీఠాన్ని కట్టుట. నా మాట మీరు వినాలి. తోట నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఏదేనులో నుంచి బయటికి వచ్చిన తర్వాత మరలా ఏదేను అనుభవం కట్టబడాలంటే, దేవుడితో ఉన్న ముఖాముఖి సహవాసం మరలా తిరిగి కట్టబడాలంటే, మరలా వాళ్ళు ఏదేను సహవాసంలోకి మరలా వెళ్ళాలంటే, అక్కడ వాళ్ళు మరలా రీకన్స్ట్రక్టెడ్ టబర్నికల్ చేయాలంటే అక్కడ బలిపీఠం ఉండాలి. ఆమేన్. బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి హేబేలు ఆ పరిచర్యను కనిపెట్టాడు అక్కడ. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారు మీరు? నా మాటలు మీకు అర్థమవుతుంది. స్లోగా వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. అంటే స్పష్టంగా వెళ్ళాలి. లేఖనము దాని అర్థము స్పష్టంగా ఇవ్వాలి. ఎందుకొరకు లేఖనం రాయబడిందో అది హడావుడిగా వెళ్ళిపోయి దాన్ని ముగించుకోకూడదు. అది యేసుక్రీస్తు భూమి మీద ఉండి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట అది బైబిల్ అంతా ఉన్న మాట. ఆమేన్. ఆయన రియాలిటీలో పలుకుతున్న మాట ఛాయలుగా అనేక కోణాల్లో పెట్టిన మాటలుగా ఉంటాయి. ఆమేన్. కాబట్టి మనము నిదానముగా వీటిని ధ్యానించుకుంటూ వెళ్దాం మనము. ఓకేనా? ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి జాగ్రత్తగా వినండి నా మాటలో. ఆమేన్. కాబట్టి హేబేలు బలిపీఠం యొక్క ప్రత్యక్షతను పొందాడు. ఎప్పుడైతే హేబేలు బలిపీఠాన్ని పెట్టి, ఇత్తడి బలిపీఠాన్ని పెట్టి గొర్రెపిల్ల తీసుకొని వచ్చి, నాకు ప్రతిగా అర్పించబడుతున్న గొర్రెపిల్ల ఇదిగో. ఆమేన్. అక్కడ కేవలము ఏదో ఆదాము చెప్పాడనో హవ్వ చెప్పిందనో కట్టింది కాదు అక్కడ బలిపీఠం. ఆమేన్. సేమ్ మనము చూసిన బబులో నుంచి బయటికి వచ్చుట ఎలాగైతే సన్నివేశం ఉన్నదో, ఆమేన్, బబులోను చేతికి వాళ్ళ అమ్మా నాన్న పట్టబడ్డారు. బబులోను చేతికి ఆదాము హవ్వలు పట్టబడ్డారు. ఇప్పుడు బబులో నుంచి వీళ్ళ బట్టి హేబేలు పట్టబడ్డాడు. పితరులు బట్టి శద్రక మేషక అబేద్నెగోలు పట్టబడినట్టుగా, దానియేలు పట్టబడినట్టుగా ఆదాము హవ్వల బట్టి హేబేలు పట్టబడ్డాడు అక్కడ. ఆమేన్. ఎందుకు బైపాస్ చేయబడింది ఇక్కడ? నిజానికి నేను పుట్టవలసింది పలుకబడిన మాట ద్వారా. నా జన్మ ఉంది నిజానికి ఎలాగంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యముగా ఉన్న నేను, దేవుడిలో భాగమై వాక్యముగా ఉన్న నేను శరీరం దాల్చుకొని భూమి మీదకి రావాలా. అది నిజానికి నా ఒరిజినల్ బర్త్. అది ఆమేన్. నా నిజమైన జన్మ అది. కానీ వీరు ఎప్పుడైతే పాపము చేసి బబులోను చేతికి పట్టబడ్డారో, ఇప్పుడు దేవుడు బయలుపాటు ఒకటి హేబేలుకి ఇచ్చాడు. మరలా తిరిగి బలిపీఠాన్ని కట్టమని చెప్పాడు ఆయన. ఆమేన్. చూడొచ్చు మీరు, బలిపీఠం కట్టేటప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి ఇక్కడ. ఆమేన్. రీకన్స్ట్రక్టెడ్ దగ్గరే గొడవలు అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ బలిపీఠం మీరు చూడండి, అది 7 సంఘకాలాల్లో ఉంటుంది, ఆది కాండములో ఉన్నది. ఆమేన్. లోదర మీదకి ప్రపంచం మొత్తం ఎదురు తిరిగింది. ఆమేన్. కొన్ని కోట్ల మంది జనాభాను, క్రైస్తవులను రోమన్ క్యాథలిక్ చంపింది. ఎప్పుడు చంపింది? అది మరలా తిరిగి బలిపీఠాన్ని కడుతున్నప్పుడు, మరలా తిరిగి బలిపీఠాన్ని నిలబెడుతున్నప్పుడే సాతాను విజృంభించింది అక్కడ. ఆమేన్. కానీ లోదరు ఏమాత్రం తలవంచలా, లోదరు ఏమాత్రం సాతానికి లొంగల. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. కాబట్టి సాతాను కయ్యన్ని బహుబలంగా ప్రేరేపించి వీడు మరలా బలిపీఠం కట్టేస్తున్నారా అని ఎరిగిన వాడే వెంటాడి హేబేల్ని కయ్యని చంపాడు. ఆమేన్. అక్కడితో ఇంక మరలా మందిరం క్లోజ్ అయిపోయింది. మందిరం మరలా కట్టబడలా, కేవలం బలిపీఠం దాకా వచ్చాడు. నాకు ప్రతిగా అర్పించబడిన గొర్రెపిల్ల నీవే ప్రభువా.
అర్పించబడబోతున్న గొర్రెపిల్ల నీవే నాయన. ఆమేన్. వినాలి నా మాట. రక్తము చిందించబడిన తర్వాతే టబర్నికల్ యొక్క పునాదులు పడతా ఉన్నాయి. ఆమేన్. అది విశ్వాసం యొక్క ఉదాహరణ చెప్పాలంటే, కడుపులో బిడ్డ ఎదిగినప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు ఉన్న చిన్న పసిబాలుడు వంటి ప్రత్యక్షత అది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మహామేధావి, విశ్వాసానికి కర్త అయిన ద ఆథర్ ఆఫ్ రెవల్యూషన్ అని ఉంది. ఆమేన్. ఈ ఆథర్ ఆఫ్ రెవల్యూషన్లో ఏముంది? తలరాయి పెట్టే పరిచర్య ఉంది. ఆలయాన్ని పరిపూర్ణము చేసి కొలతల ప్రకారముగా ఆలయాన్ని కట్టి మరలా మహిమగా దేవుడు దిగివచ్చి తలరాయిగా పెట్టబడే పరిచర్య ఆయనలో ఎంత ఉంది. ఆమేన్. హల్లెలూయా. కానీ హేబేలుకి ఇచ్చింది ఏంటంటే, ఆయన కేవలము పునాది వేయటానికి మునుపు ఉన్న ఇత్తడి బలిపీఠం యొక్క పరిచర్య యొక్క ప్రత్యక్షత. అక్కడే వాడు కొలాప్ చేశాడు అక్కడ. కానీ దేవుని కుమారు లాగలా. ఆమేన్. మరలా దేవుడు చేతులు లేపాడు. తర్వాత ఎనోషు వచ్చాడు, కైనాను వచ్చాడు, మహలేలు వచ్చాడు. వీళ్ళందరూ కూడా ప్రతిగా ఉన్నదాన్ని గమనించుకుంటూ వెళ్తున్నారు. వినాలి నా మాట. సంఘకాలాలు అవి. మరలా ప్రతిగా ఉన్నదాన్ని గమనిస్తారు వాళ్ళు. మీరు చూడొచ్చు, అపోస్తలుడైన పౌలు సిలువను గుర్చిన వార్త గురించి ప్రపంచం మొత్తం ప్రకటించాడు. అవునా కాదా? సిలువను గుర్చిన వార్త లోకానికి వెర్రితనము, నమ్మని వారికి వెర్రితనము. కానీ నమ్ముతున్న మీకైతే అది దేవుని యొక్క శక్తి అన్నాడు ఆయన. అంటే ఏం గమనిస్తున్నాడు ఆయన? నాకు ప్రతిగా అర్పించబడిన గొర్రెపిల్ల ఆయనే. నా పాపాల నిమిత్తము, నా అతిక్రమాల నిమిత్తము, నా దోషముల నిమిత్తము బలి అయ్యి మరలా పునరుద్ధానము చెందిన దేవుడు ఆయనే. ఆమేన్. పరిపూర్ణంగా మీరు గమనించండి. ఎలాగైతే హేబేలు ప్రత్యక్షత పొందగానే హేబేలు దెయ్యం చంపిందో, పౌలు ప్రత్యక్షత పొంది నిజమైన గొర్రెపిల్ల ప్రత్యక్షత. అది ఛాయగా ఉన్న గొర్రెపిల్ల ప్రత్యక్షత. ఇదేమో నిజ స్వరూపంలో వచ్చిన నిజమైన గొర్రెపిల్ల ప్రత్యక్షత. నిజమైన గొర్రెపిల్ల ప్రత్యక్షత పొంది ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని ప్రసంగిస్తూ మరి ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడో మీరు చూడొచ్చు, అనేక మార్లు సాతాను పౌల్ని ఇబ్బంది పెట్టి చెరసాలలో పెడతా ఉన్నది. రైట్ రాంగా చెప్పండి? అబ్సల్యూట్. అది మీరు గమనించవచ్చు. అపోస్తలుడైన పేతురు కన్నా, యోహాను కన్నా, యాకోబు కన్నా, ఇతర అపోస్తలుల కన్నా, కానీ ఇతర అపోస్తలుల కన్నా పౌలుని ఎక్కువ సార్లు చెరలో ఉంచింది. ఆమేన్. ఎందుకంటే పునరుద్ధానం యొక్క శక్తిని, మరలా నా దేవుడు తిరిగి లేచాడు, మరణపు ముళ్ళు విరిగిపోయినది, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, పాతాళమా నీ విజయం ఎక్కడా అని గట్టిగా పలికిన అపోస్తలుడైన పౌలును వాడు ఎల్లప్పుడూ బంధిస్తూనే ఉన్నాడు వాడు. అందుకే అంటాడు, వాక్యాన్ని బంధించవచ్చు, మనిషిని బంధించవచ్చు, కానీ రక్తాన్ని బంధించలేమన్నాడు ఆయన. ఆమేన్. కానీ నువ్వు వాక్యాన్ని బంధించలేమని చెప్పాడు. ఎందుకంటే వాక్యం వెళ్తూ ఉంది, ప్రయాణం చేస్తూ ఉంది. ఇది వరకులాగా వాక్యము ఏదో ఒక పదార్థంలో లేదు, అది ఒక ప్రవక్తను అనుకునే వాక్యము లేదు. అప్పుడు వాక్యము ఆత్మగా మారింది, రక్తము ఆత్మగా మారింది, ఆత్మ వాక్యముగా ఉంది. కాబట్టి 2-3 కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నా వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. నన్ను చంపొచ్చు. హేబేల్ ఎలాగైతే కయ్యను చంపాడో, అపోస్తలుడైన పౌలు కూడా హతసాక్షి అయిపోయాడు. ఆమేన్. హతసాక్షి అయిన మొదటి వ్యక్తి, ఆదాముకు పుట్టిన మొదటి వ్యక్తి, బలిపీఠం యొక్క ప్రత్యక్షత పొంది నాకు ప్రతిగా అర్పించబడిన వ్యక్తి క్రీస్తే. ఆమేన్. ఆ బయలుపాటు పొంది ప్రపంచం మొత్తం ప్రకటించిన తర్వాత మరి గ్రంథములు 14 పత్రికలు రాసి అనేక మార్లు చెరలో పడి ఇబ్బంది పడి మరి తిరుగుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలుని పట్టుకొని హతసాక్షిగా మార్చారు. ఆమేన్. కానీ వాక్యం ఇప్పటికీ అలాగే ఉన్నది. ఆమేన్. పౌలుని చంపారు కానీ ఇక 14 పత్రికలు ఇక్కడే ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సంఘానికి పునాది వేస్తున్నానని చెప్పాడు ఆయన. నేను సంఘానికి మరలా ప్రధానం చేస్తున్నానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అక్కడ మొదటి ఆదాము తర్వాత చనిపోయిన వ్యక్తి, ఇక్కడ 2వ ఆదాము తర్వాత చనిపోయిన వ్యక్తి. నేను మాట్లాడుతున్న సంఘకాలాల విధానములో. ఆమేన్. ఆ తర్వాత కొద్ది కొద్దిగా ప్రత్యక్షతలు వస్తూ ఉన్నాయి ప్రజలకు. రక్తం యొక్క ప్రత్యక్షత పెరుగుతూ ఉన్నది, వాక్యం యొక్క బయలుపాటు పెరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు,
ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు. నోవహు దినములో జరిగినట్టంటే అక్కడ మనిషి కుమారుడు దిగి వచ్చాడు. మనిషి కుమారుడు హానోకుతో ఉన్నాడు. మనిషి కుమారుడైన తలరాయి హానోకుతో ఉండి వాక్యాన్ని బోధిస్తున్నాడు. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ప్రపంచం మొత్తము తలరాయిని తృణీకరించింది కానీ హానోకు తలరాయిని యాక్సెప్ట్ చేశాడు. ఆమేన్. 500 సంవత్సరములుగా హానోకు ఒక మందిరముగా మారి నడిచాడు. భౌతిక మందిరాన్ని కట్టాడు, తలరాయి పెట్టలా. కానీ ఆత్మ సంబంధంగా ఇత్తడి బలిపీఠం పడింది. అంత ఛాయ మీరు గమనించాలి. ఇప్పుడు ఒరిజినల్ అది ఛాయ. మరి హానోకుకు ఇత్తడి బలిపీఠం పడింది, గంగాళం పడింది. నేను చెప్పాను, మరి దీపస్తంభం పడింది. 7 సంఖ్యల్లో ఉన్నాడు ఆయన, దాంట్లో ఉన్నాడు. ఆమేన్. అక్కడే ఉండి అనుదిన ఆహారం పొందాడు, అనుదిన మన్నా పొందాడు. అక్కడే ఉండి ధూపార్తి ప్రార్థన చేశాడు. ఇది దాటిన తర్వాత ఎప్పుడైతే ఏకైక మనిషి కుమారుడు హానోకు కాలంలో దిగి వచ్చాడో తెర చించుకొని హానోకు దేవుని కలుసుకున్నాడు, తలరాయిని కలుసుకున్నాడు. తలరాయితో నడిచి 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 మందిరము పరిపూర్ణంగా కట్టబడి హానోకు ఎత్తబడ్డాడు. ఆమేన్. ఏదైతే ఛాయల్లో జరిగినదో పిల్లారా, ఇప్పుడు మరలా పాత నిబంధనలో మందిర రూపంలో జరిగింది. ఆమేన్. అసలు దేవుడి యొక్క పరిపూర్ణ ప్రణాళిక ఏంటంటే, ఒక మనిషి ముందు పట్టబడాలా, తర్వాత విడిపించబడాలా. ఆమేన్. దేవుడి ప్లాన్ ఏంటంటే, అసలు మనిషి మొదటిగా పట్టబడాలి, చెరలో వేయబడాల, ఆ తర్వాత నేను విడిపించాలా. ఆమేన్. అంతెందుకు పిల్లారా, మనము కొద్ది క్లోజ్గా గమనించామంటే, ఇంకొద్ది గమనిస్తే ఆది కాండములో హవ్వ ఒక హ్యూమన్ బీయింగ్, ఒక నారీమణి, రక్తము మాంసము ఎముకలు కలిగిన ఒక నారీమణి, నరుల్లో నుండి తీయబడిన నారీమణి. ఆమేన్. దేవుడు అక్కడే ఆపాలనుకుంటే, అందరూ ఒరిజినల్గా పుట్టాలని దేవుడు తలస్తే, అక్కడ ముందు ఆ యానిమల్ బీయింగ్ అయిన సర్పానికి దేవుడు విత్తనాన్ని ఉంచడం. యానిమల్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ లింక్ కలపడం ఆయన. ఆమేన్. వాడి విత్తనము, యానిమల్ విత్తనము హ్యూమన్ బీయింగ్లో కలిసే మార్గాన్ని దేవుడు పెట్టడం. ఆమేన్. దేవుడు అక్కడే ఆయన థాట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. అక్కడే దేవుడు తన ఆలోచన వ్యక్తపరిచాడు. ఆయన యానిమల్ బీయింగ్ యొక్క రక్త కణము హ్యూమన్ బీయింగ్ యొక్క గర్భంలోకి వెళ్ళినప్పుడు ఒక మనుషుడు తయారవటం అనేది అది ఆయన ప్రణాళిక చూపిస్తూ ఉన్నది. అది కాబట్టి ఆమె కేవలం మాటలతో మోసపోలేదు. ఆమె దేవుడు ముందు లింక్ వేశాడు. అక్కడ ఆయన ప్రణాళికలో భాగముగా దేవుడు జంతువుకి, యానిమల్కి దేవుడు హ్యూమన్ బీయింగ్ అయిన స్త్రీకి మధ్యలో లింక్ పెట్టాడు. కాబట్టి ఈ లింకే చెబుతుంది, దేవుడు మరలా తిరిగి పునరుద్ధరిస్తాను. ఆమేన్. నేనే పర్పస్ని ఏదైనా తోటలో అలాగే పెట్టాను. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. పర్పస్లీ దేవుడే ఆ కార్యక్రమాన్ని ఏదైనా తోటలో పెట్టాడు ఆయన. మరలా నెక్స్ట్ పని ఏంటి? మరలా తిరిగి ఫ్రమ్ బాబులోన్ టు జెరూసలేం, ఫ్రమ్ ఈడెన్ టు న్యూ జెరూసలేం, మరలా తిరిగి ఏదైనా పునరుద్ధరిస్తా. నువ్వు ఎలాగైతే పడిపోయావో మరలా నిన్ను నీ స్థానంలోకి తీసుకొని వస్తానని దేవుడు ఆనాడే ఆయన స్కెచ్ గీశాడు. ఆమె లేకపోతే దేవుడు అక్కడ వాడికి విత్తనం పెట్టేవాడు కాదు. ఆ మాట రైట్ అని అంటారా? కొద్దిగా మనం దేవుడు ప్లాన్ ఆలోచిస్తే అక్కడే వాడికి విత్తనం ఉంచేవాడు కాదు. ఎందుకు విత్తనాన్ని పెట్టాడంటే, అలాగ ఉండాలా, నేను కూడా సర్పంగానే వస్తా, నేను కూడా ఇత్తడి బలిపీఠాన్ని ధరిస్తా, ఇత్తడి సర్పంగా మారతా. ఇదంతా ప్రణాళిక ఆయనది. అంటే హ్యూమన్ బీయింగ్ కాస్త యానిమల్ బీయింగ్గా మారాలి ఆయన కూడా. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అవన్నీ. హ్యూమన్ బీయింగ్ అయిన దేవుడు, నిజానికి ఆయన దేవుడు, దేవుడు పరలోకములో ఉన్న గొప్ప దేవుడు అని ఏ ముసుగులో వచ్చాడు ఆయన? ఛాయల్లో యానిమల్ బీయింగ్ ముసుగు, ఇత్తడి సర్పంగా ఎత్తబడుట. ఆమేన్. సర్పాలు మనుషుల్ని కాటేస్తూ ఉంటే, ఆమేన్, సర్పాలు మనుషుల్ని కాటేస్తూ ఉంటే అది ఒక ఛాయ. ఏ ఛాయ అంటే, మీరు బైపాస్ చేయబడి వచ్చారు.
వాళ్ళను బట్టి, హవ్వను బట్టి మీకందరికి పాము కాటపడింది. అందుకే దావీదు అంటాడు, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమేన్ నేను ఎలా రూపుదిద్దబడ్డానంటే అతిక్రమాలతో రూపుదిద్దబడితిని. నేను తల్లి గర్భంలోంచి బయటికి వచ్చేటప్పుడు అబద్ధములు ఆడుకుంటూ భూమి మీదకి వచ్చి తిని. ఆమేన్. అది ఏం చెబుతుందంటే ఐ బైపాస్ మై ఇన్హెరిటెన్స్. నేను నా గమనించండి, ఎలా తప్పిపోయామో చెప్పట్లా, కానీ తన జన్మనాన్ని చెబుతా ఉన్నాడు. నేను ఎలా పుట్టానంటే ఎలా పుట్టా వినాలి. ఆది కాండములో ఏం జరిగిందో చెప్పట్లా దావీదు అక్కడ, కానీ నా జన్మ ఎలాగున్నదంటే నేను తల్లి గర్భములో అతిక్రమాలు చేపతో రూపుదిద్దబడ్డాను, అబద్ధములు ఆడుకుంటూ నేను భూమి మీదకి వచ్చాను. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. మీరు చూడొచ్చు, యోబు అంటాడు, ఒక చిన్న వచనం తీయండి, వేగం తప్పకుండా మనం ముందుకు వెళ్దాం. ఆమేన్. యోబు 14 తీయండి ఒక్కసారి. యోబు 14 ఫాస్ట్గా మరలా. మొదటి వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును. కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడినట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. 10 చదవండి. 10. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణం విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. గమనించండి, ఇక్కడ యోబు మాట్లాడుతుంది ఏంటంటే మరణం గురించి. మనిషికి మరలా పునరుజ్జన్మ ఉన్నదా? పుడుతున్నాడు, మరణిస్తున్నాడు, మరలా తిరిగి పునరుద్ధానం ఉన్నదా అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం అంటాడు, ఒకటి పుట్టుకు దినము కన్నా మరణ దినమే మేలు అంటాడు. అవునా? అంటే గమనించండి, కొద్దిగా నా మాటలు గమనించండి మీరు. వాళ్ళు పుట్టినది, అలాగే వాళ్ళు గమనిస్తున్న కొన్ని అనుభవాలలో మరణించే ప్రక్రియను చూసుకొని ఇంకా మరలా మాకు రిజరెక్షన్ ఉన్నదా అని యోబు అంటాడు. దావీదు అంటాడు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనివనివి. ఆమేన్. ఆమేన్. నీవు పాతాళములో వదిలిపెట్టమనియు అని దావీదు మాట్లాడతాడు. గమనించండి, దేవుడి యొక్క ఎక్స్ప్రెసింగ్, దేవుడు ఆనాడు జరిగిన సన్నివేశాన్ని సంపూర్ణంగా బయలుపరచట్లా. ఏదైనా తోటలో జరిగిన సన్నివేశాన్ని వాళ్ళకి సంపూర్ణంగా విప్పట్లా. అంటే వాళ్ళ జన్మ వాళ్ళకి చూపించట్లేదు, ఆయన ఎలా తెస్తానో కూడా చూపించట్లా, కానీ కొద్దిగా ఛాయని బయలుపరుస్తున్నాడు అక్కడ. ఆమేన్. ఆయన చేయబోతున్న సంపూర్ణమైన దాని యొక్క కొద్దిగా ఛాయని వాళ్ళ పెడుతున్నాడు ఆయన. అందుకే ఆయన అంటాడు, చివరిలో మొత్తం అలిసిపోయిద్దా మరి యోబు పడిపోయినప్పుడు, దిగాలలో ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి మరలా మరణము తర్వాత ఉన్న ముందు దాని గూర్చిన వ్యసనం ఉన్నది, దాని గురించిన దప్పికుంది, దాని గురించిన దాహం ఉంది, వ్యసన పడతా ఉన్నాడు. దీని గురించిన మేనిఫెస్టేషన్, దేని గురించి అయితే యోబు ఇబ్బంది పడుతూ బాధపడుతున్నాడో దీని గురించిన సంపూర్ణ బయలుపాటు శ్రమలో ఉన్నప్పుడు 7 ఉరుములు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు యోబుకి సంపూర్ణ పిక్చర్ ఇచ్చాడు. అక్కడ ప్రవక్త అంటాడు, యోబుకు దేవుడు ముసుగును తెరిచాడు అన్నాడు. తన ప్రణాళికను 4000 సంవత్సరముల తర్వాత ఏమి జరగబోతుందన్న ప్రణాళికను అలా ముసుగు తెరిచాడంట. తెరవగానే ఆయన చెప్పిన మాట ఏంటి? నా విమోచకుడు సజీవుడనియు. ఆమేన్. నేను మరలా నా కళ్ళతో నా ప్రభువును చూస్తాననియు అని ఆయన నిబ్బరంగా యోబు దర్శనము చూసి పలికాడు, ప్రత్యక్షత పొంది. హల్లెలూయా. కానీ జన్మ గురించిన సంపూర్ణ బయలుపాటు రాలా. ఆమేన్. ఎత్తబాటు గురించిన బయలుపాటు రాలా. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. అందుకే మీరు గమనించండి కొద్దిగా లోతుగా. ఏమి జరిగిందో అన్న దానిని మరలా తిరిగి యేసుక్రీస్తు వచ్చి మాట్లాడేదాకా ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగిందో. మోషే ఎన్నడూ కూడా యు మస్ట్ బోర్న్ అగైన్ అనలా.
సో మెనీ ప్రాఫెసీస్ వర్ ప్రొఫెసైడ్ బై ఐజయా. యెషయా అనేక ప్రవచనాలు పలికాడు, ఇర్మియా అనేక ప్రవచనాలు పలికాడు, యెహెజ్కేలు అనేక ప్రవచనాలు పలికాడు. కానీ ఈ మాట చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. ఆమేన్. నీవు తప్పక తిరిగి జన్మించాలన్నాడు ఆయన. ఇదే మందిరానికి పడుతున్న పునాది. నికోదేము వచ్చాడు, నేను నిత్య జీవాన్ని పొందాలన్నాడు. అయితే యు మస్ట్ బోర్న్ అగైన్ అన్నాడు. వాడు అంటున్నాడు, మరలా నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుట్టాలి అంటున్నాడు. ఆమేన్. మరలా నేనెట్ట గర్భంలోకి వెళ్తాను, మరలా నేను పాప నియమాలతో మరలా సెక్స్ ద్వారా మరలా ఎలా పుడతాను. ఆమేన్. అంటే వాడి చెవులో తిరిగి వచ్చిన ప్రత్యక్షత పడలా. బియాండ్ ద లా, బియాండ్ ద ప్రొఫెటిక్ మెసేజెస్, బియాండ్ ద ప్రొఫెటిక్ ప్రాఫెసీస్, పాత నిబంధనకు పైగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అది లాక్ చేశాడు. మందిరం మరలా తిరిగి కట్టబడాలంటే అక్కడ జన్మ జరగాల. మీరు చూడొచ్చు, ఏ ప్రవక్త ఏ పరిశుద్ధుడు ఆ మాట పలకల. దావీదు అన్నాడు, ఏమన్నాడు? తన స్థితిని మాట్లాడాడు అంతే, కానీ ఐ మస్ట్ బోర్న్ అగైన్ అలా. ప్రైజ్ బి టు గాడ్. మీరు యోబుని గమనించండి, పునరుద్ధరణ గురించి వ్యసన పడతాడు, మరలా తిరిగి పొందుకుంటాడు ప్రత్యక్షతను. కానీ ఓ ప్రభు ఐ మస్ట్ బోర్న్ అగైన్ అనలా. అంటే మనిషి పుట్టికి ఇంతేనేమో, ఏముంది పుడుతున్నాడు, ఆమేన్, ఆకువలే ఋతువులు బట్టి వాడిపోతున్నాడు, మరలా వస్తున్నాడు, మరలా వాడిపోతున్నాడు. ఆమేన్. మరలా చెట్టు కన్నా పునరుద్ధరణ ఉంది, కానీ మనిషికి మరలా పునరుద్ధరణ ఉన్నదని మాట్లాడాడు ఆయన. కానీ దీని విరుగుడు మంది ఏంటి? దీని విరుగుడు మంది ఏంటి? ఆయన వస్తేగా నాకు తెలియదు. ఆమేన్. నేను మరలా స్త్రీ సంతానముగా వస్తానంటే దాని వెనకాల వాగ్దానం ఏంటంటే యు మస్ట్ బోర్న్ అగైన్. మరలా మిమ్మల్ని నేను తిరిగి జన్మింపజేస్తా. అంటే మీరు ఇప్పుడు దాటింది ఏంటంటే మీ ఒరిజినల్ బర్త్ని, ఒరిజినల్ బర్త్. మీరు దాటింది ఏంటంటే మీరు పుట్టవలసిన అసలైన జన్మను దాటి మీరు బైపాస్ చేయబడి సెక్సువల్గా పుట్టారు. మీరు ఈ సెక్సువల్గా మీరు పుట్టి ఈ 3 పరిమాణాలతో మీరు ట్రాప్ చేయబడ్డారు. కాలము, వెలుగు, మ్యాటర్తో మీరు 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 బంధించబడ్డారు, మీరు ట్రాప్ చేయబడ్డారు మీరు. కానీ మీరు పుట్టవలసింది ఏంటంటే 7వ పరిమాణం గుండా. ప్రైజ్ బి టు గాడ్. కొద్దిగా నేను వెనక్కి వస్తాను, కొద్దిగా ముందుకెళ్ళి మరలా వెనక్కి వద్దాం, ఓకేనా? నడిపింపు ఉంది కనుక. హల్లెలూయా. యు మస్ట్ బోర్న్ అగైన్. కొద్దిగా మనం గమనించిన పిల్లరా, కొద్దిగా లోతుగా మనం గమనించామంటే మత్తయి, మార్కు, లూకా, మత్తయి, మార్కు, లూకా, వీళ్ళ ముగ్గురు యొక్క ప్రత్యక్షత మీరు గమనించారంటే దే ఆర్ ద న్యూస్ రిపోర్టర్స్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సమాచారాన్ని ఎత్తి అట్ట రాసేవాళ్ళు. ఆమేన్. వాళ్ళు ఏమని రాశారంటే మరీ గర్భంలో పుట్టింది మొదలుకొని రాశారు. యేసుక్రీస్తు మరీ గర్భంలో పుట్టాడు, గాబ్రియేలు సంధించే విధానము, మరీ గర్భంలో నుంచి ఆయన వచ్చే విధానాన్ని వాళ్ళు అక్కడ రాసుకుంటూ వచ్చారు. యోహాను గురించి రాశారు, యేసుక్రీస్తు గురించి రాశారు. ఆమేన్. మత్తయి, మార్కు, లూకాలో జరిగినది ఈ సన్నివేశాలే. కన్నిక నుంచి స్టార్ట్ అవుతాయి. ఆమేన్. అంటే వాళ్ళు రాస్తుంది కుమారుడి పరిచర్య నుంచి. ఎలాగైతే మన ఆరంభము తల్లి గర్భము నుంచే రాయబడితో జన్మ, ఆమేన్, వాళ్ళు కూడా తల్లి గర్భము నుంచి ఆయన రాశారు. అంటే ఈ యొక్క యాక్ట్ ద్వారా తీసుకొని రాబడిన విధానములో ఆయన ఆరంభము తల్లి గర్భమే. ప్రైజ్ బి టు గాడ్. ఎప్పుడైతే యోహాను వచ్చాడో మీరు గమనించండి, యోహాను పలికిన ఫస్ట్ మాట ఏంటంటే యు మస్ట్ బోర్న్ అగైన్. ఆమేన్. ఆది యందు వాక్యం ఉండంటే దాని అర్థం ఏంటి? జన్మ. నా జన్మ ఏంటి? ఆది యందు నేను ఉంటిని, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, వాక్యమే దేవుడే ఉండేను. అంటే నేను చూస్తుంది ఏంటి? నేను పోగొట్టుకున్నది ఏంటంటే నా జన్మని. నేను పుట్టవలసింది వాక్యము ద్వారా నేను పుట్టాల. ఆమేన్. కానీ ఐ బైపాస్ మై థియోఫనీ. నేను నా వాక్య దేహాన్ని కోల్పోయి నేను భూమి మీదకి పుట్టా. అదేనా రాసింది ఆయన. అందుకే ఆయన భౌతికమైన పుట్టుకుని రాయుడు. తండ్రి శరీరమాయను,
ఆరంభంలో ఉన్న తండ్రి వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చి నివసించను, శరీరమాయను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? రీబోర్న్ ఎక్స్పీరియన్స్. ఆమేన్. లోపలే యోహానులో ఉంది. యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడే ఆ ప్రత్యక్షత లోపల ఉంది ఆయనకి. ఈయన ఎవరు అనుకున్న? వర్డ్ మేడ్ ఫ్లెష్. వాక్యమే శరీరం దాల్చుకొని భూమి మీద ఉన్నది. ప్రైజ్ బీ టు గాడ్. ఆది కాండం ప్రారంభములో రాసింది ఏంటంటే, ఆది యందు భూమి ఆకాశములు సృజించబడెను. అది దాని జన్మ. ఆమేన్. అది సృష్టి జన్మ. ప్రైజ్ బీ టు గాడ్. కానీ నేను చూస్తుంది నూతన సృష్టిని. దట్ ఈస్ ద ఓల్డ్ క్రియేషన్. ఆయన చూస్తుంది భౌతికమైన, మోషే రాస్తుంది భౌతికమైన క్రియేషన్. కానీ ఏం చూస్తుంది? ఆయన జన్మని. ఐ లాస్ట్ మై వర్డ్ బాడీ. ఆమేన్. మరలా తిరిగి నా మందిరానికి పునాది పడాలంటే నేను మరలా తిరిగి జన్మించాలా? ఐ మస్ట్ బోర్న్ అగైన్. ప్రైజ్ బీ టు గాడ్. అందుకే పిల్లరా, మీరు తిరిగి జన్మించాలంటే జన్మించరు. అవునా కాదా? యు మస్ట్ బోర్న్ అగైన్ మై సిస్టర్ అండ్ మై బ్రదర్. బోర్న్ అగైన్ ఏం అవరు? ఆమేన్. వాడు బోర్న్ అగైన్ అవ్వాలంటే మొదటిగా ఆ మందిరంలో రాయిగా ఉండాలా? ఆమేన్. అసలు ముందు అతని ఆలయమై ఉండాలా? ముందు నిర్ణయములో ఆయన చిత్రీకరించిన కుటుంబ ఆల్బములో ఒక ఆలయమై ఉండాలా? ఈ ఆలయముగా ఉన్న వ్యక్తి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ థాట్ అంతా ఆయనలోకి పరిగెత్తింది. ఏమే, నా మూలం ఏంటి? నా ఆరిజిన్ ఏంటి? నేను ఏది పోగొట్టుకున్నా మరలా నాకు ఏది పడవలసి ఉన్నది? నేను దేంట్లోకి వెళ్ళాలనే ఆశ ఆ వ్యక్తికి పుడతా ఉండిద్ది. మీరు చూడొచ్చు, యోహాను రాసిన పత్రిక ఉన్నంత డిఫరెన్సియేషను మిగతా పత్రికలు మీకు కనపడదు. వండర్ఫుల్గా రాస్తాడు ఆయన. ఆమేన్. ప్రతి ఆర్డర్లో రాస్తాడు. అది కూడా ఆయన తన జన్మను పోల్చుకుంటాడు. మొదటిగా నా స్థానం అది. ఆయన ఇప్పుడు వచ్చింది నాకు మరలా నా స్థానం ఇవ్వటానికి. ఆమేన్. అది రాసిన తర్వాత మీరు చూడండి, 2వ అధ్యాయంలోకి మీరు గమనించినట్లయితే ఆయన కానాను విందులోకి వెళతాడు. ఆమేన్. విందులోకి వెళ్తాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. ఒక నీటిని రక్తముగా మార్చేది, ఫ్రమ్ వాటర్ టు బ్లడ్. ఆయన ఎందుకొరకు వచ్చాడు? నౌ వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు పరిచర్య ఏంటి? అప్పుడు దాకా భూమి జరిగినది నీటి బాప్తిసం, మనుషులకు జరిగింది గంగాల పరిచర్య. కేవలము కడగబడుట మాత్రమే ఉన్నది. కానీ పడవలసిందేంటి ఇప్పుడు? ఫ్రమ్ వాటర్ టు బ్లడ్. ఎందుకైనా నీళ్ళే వాడాడంటారు? ప్రైజ్ బీ టు గాడ్. ఎందుకైనా నీటిని వాడి పదార్థాన్ని మార్చాడు? వాటర్ టు బ్లడ్. అది గమనిస్తున్నాడు ఆయన. నా రక్తము మరలా మార్చబడబోతున్నది. ఫ్రమ్ హైబ్రిడైజేషన్ టు సంక్రమ చేయబడిన దాంట్లో నుండి ఒరిజినాలిటీలోకి వెళ్ళుట. ఆమేన్. నీటిలో నుంచి రక్తంలోకి మారుట. ఇక్కడే ఉన్నారు మీరందరూ కూడా. లేఖనములు మనకు అర్థం అవ్వాలా? ఎలా వధువు ప్రయాణం చేసిందో సాయిగా మనం చూసినప్పుడు, యస్ ఇట్స్ మై రెవల్యూషన్ లార్డ్, ఇది నా కొరకే రాయబడిన లేఖన భాగాలు ప్రభువా, ఇది చరిత్ర కాదు, ఇది ఏదో ఊరికే రాసిన లేఖన భాగాలు కాదు, ఇది దేవుడు అలా అట్ట కదిలిచ్చిన పెద్దది పిక్చర్. మనలాగా ఆయన ఉత్తగా మామూలు మాటలు పలకడు. ఒకటి పలికాడంటే దానికి, అందుకే ప్రొఫెట్ అంటాడు, దేవుడు తన మనసులో ఒకదాన్ని తలంచాడంటే తప్పుగా తలంచాను అనుకుంటా, మరలా తలంచుదామనేది ఉండదు ఆయనకి. ఒక్కసారి ఏమైనా పరిపూర్ణము చేద్దాం నా భార్య అనుకుంటే ఆ తలంపై గెలిపించింది. ఆమేన్. మరలా తలంపు మార్చే దేవుడు కాదు ఆయన. ఆయన మనసనుడు మార్చుకోడు ఆయన. హల్లెలూయా. అది దేవుడికి మనకి తేడా. కాబట్టి వాక్యం చాలా ఉన్నతమైనది ప్రియులారా. మన స్థానం మనకు బయలుపరుస్తూ ఉండేది వాక్యము. 2వ అధ్యాయంలో ఆయన మీరు చూడొచ్చు, 3వ దినమందు దేవుడు కనాను, అదే ఏమంటారు దాన్ని, వివాహానికి వెళ్తాడు ఆయన. ఎస్, దట్స్ రైట్. వివాహానికి వెళ్తాడు ఆయన. 3వ దినమందు వివాహానికి వెళ్తాడు. ఆమేన్. ఆమేన్. 3వ దినమందు వివాహానికి వెళ్తాడు. వెళ్ళి అంటాడు, ఇది నా సమయం కాదమ్మా అంటాడు. ఇట్ ఈస్ నాట్ మై టైం అంటాడు.
ఇప్పుడు నేను అద్భుతము చేయటానికి ఇది నా కాలం కాదంటాడు. ప్రస్తుతానికి నేను వచ్చింది నీటిని రక్తంగా మార్చడానికే, కానీ వివాహ టైం నాది కాదు, అక్కడ ఇచ్చేది వేరు. నేను అది గార్మెంట్. అది ఇప్పుడు నేను అంటాను నా టైం కాదన్నోడు దాన్ని ఎందుకు మార్చాడు? ఆయన అన్నింది 2 ఉద్దేశాలు ఉన్నాయి అక్కడ, 2 ఉన్నాయి అక్కడ. ఒకటి, నేను వివాహం చేస్తే ఇలాంటి చేయను. నేను వివాహంగా వచ్చినప్పుడు, పెళ్లి కుమారుగా వచ్చినప్పుడు నేను ఇచ్చేది వస్త్రం, అగ్ని బాప్తిసం. ఆమె ప్రస్తుతానికి నేను ఉంది నా పెళ్లి టైంలో కాదు, నేను కుమారుడిగా ఉన్నా. ఆమె నా భార్యను తీయటానికి ఉన్నా, రేపన్నా వివాహం ఆడుకుంటా. కాబట్టి ఇప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉన్నది, కానీ నా పని కాదంటున్నాడు. ఆమె ఇప్పుడు నా టైం రాలేదంటున్నాడు. అలాగంటూనే మరి అంటా ఉండిద్ది. ప్రవక్త వర్తమానం చెప్పాడు, ఆయన చెప్పింది చెయ్యనిద్ది. విన్నారా? ప్రవక్త వర్తమానం చెప్పాడు, దాన్ని మెసేజ్ చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది చెయ్యుడి అని పక్కకి వెళ్ళిపోద్ది ఆమె. ఆమె అప్పుడు ఆయన ఈ 6 బాణలలో నీళ్లు పట్టండి. ఆమెన్. 6 బాణలలో మీ జన్మ 6 బాణల్లో నీళ్లు పట్టమని చెప్పాడు ఆయన. ఆమెన్. 6 ఇంచులు 6 అంగుళములు ప్రవక్త చెప్పాడా? 6 ఇంచెస్ అన్నాడు ఆయన. నీ ఎనిమి ఎంత ఉన్నది? గట్టిగా చెప్పండి. వాక్యం వెళ్ళటానికి మీరు అలా పుష్టిస్తున్నప్పుడు ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. 6 అంగుళములు మాత్రమే శత్రువు ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకముగా ఈ 6 బాణలు మొత్తం నీటితో నింపమని చెప్పాడు ఆయన. ఈ 6 బాణలు మీరు చూడొచ్చు, ఆఖరి వరకు నింపారంట. లేఖనం భలే రాశారండి. సగము కాదు, రక్తము ఎక్కడ వరకు కాదు రావాల్సింది, అరికాల మొదలుకొని నడినెత్తి దాకా రక్త ప్రవాహం జరుగుతూనే ఉండాలా. ఎక్కడ ఆగినా పెరాలసిసే. అందుకే ప్రవక్త అన్నాడు, డోంట్ ప్యారలైజ్డ్ యువర్ ఫెయిత్ అన్నాడు. నీ విశ్వాసం అన్నాడు కూడా పక్షవాతం రానివద్దు అన్నాడు. నీ విశ్వాసానికి పక్షవాతం రాకూడదు అన్నాడు. అంటే ఒక సైడ్ పడిపోకూడదు అన్నాడు. విశ్వాసం ఎల్లప్పుడూ కదులుతూ ఉండాలా. ప్రతి సమయంలో ఫెయిత్ ఆపరేట్ చేయబడుతూనే ఉండాలన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ 6 అంగుళములు ఉన్న శత్రువుని చంపాలంటే, ఈ 6 అంగుళముల యొక్క జన్మని మార్చాలంటే ముందు నిలిపేమని చెప్పాడు ఆయన. మొదటిగా మీరు చూడొచ్చు, గంగాలమ్మ కాడ మొదటిగా గుర్రం నీళ్లతో కడుగుతారు. మొదటిగా నీళ్లు పొయ్యాల మందిరానికి. అది క్రమం, అది దట్స్ ఆర్డర్ టు బిల్డ్ ద టెబర్నికల్. ఆమేన్. మొదటిగా నీళ్లతో గొర్రెని కడగాల. నీళ్లతో గొర్రెని కడిగిన తర్వాత నెక్స్ట్ ఈ గొర్రెని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి వదిస్తారు అక్కడ. ఫ్రమ్ వాటర్ టు బ్లడ్, ఆవరణ పరిచర్య. ఆమేన్. దాన్ని చూశాడు యోహాను. ఓ ప్రభువా, మీరు చూడండి, 1వ అధ్యాయంలో ఏమో జన్మ, 2వ అధ్యాయంలో ఏమో ఫ్రమ్ వాటర్ టు బ్లడ్. ఆమేన్. ఆయనలో జరుగుతున్న పరిచర్య అది, జన్మ మార్పిడది. ఇప్పుడు దాకా నేను పుట్టిన జన్మ 6 బాణాలు. ఆమేన్. మానవుడి సంఖ్య అది, అవునా కాదండి? మానవుడి సంఖ్య అది. ఇప్పుడు మానవుడు మరలా దేవుడిగా మారాలంటే, ఇప్పుడు మానవుడు మరలా దైవత్వం అనే అడుగులో వెళ్ళాలంటే, ఆ పరిమాణంలో అడుగు పెట్టాలంటే అక్కడ రక్తము రావాలా. ఆమేన్. ఎప్పుడైతే ఆ నీరు రక్తముగా మారినదో వాళ్ళు దాన్ని త్రాగుతున్నప్పుడు జన్మ జ్ఞాపకం వచ్చింది. ఇదేంటి సూపర్ న్యాచురల్ లాగా ఉన్నది ఇది. ఆమేన్. మునిపెన్నడు మేము తాగిన వాటికన్నా దీంట్లో నుంచి, నజరేతులో నుండి మంచిది ఏమన్నా రాగలదా? అసలు ఈ టైంలో ఇలాంటి ద్రాక్షరసం బయటికి రాగలదా? ఆమేన్. సూపర్ న్యాచురల్ బర్త్ అది, అతీతమైన జన్మ అది. హల్లెలూయా. రక్తము కలిగి ఉన్నాడు ఆయన. 6 ఇంచుల శత్రువుని గెలిచి ఉన్నాడు ఆయన అక్కడ. హల్లెలూయా. గమనించండి పిల్లారా, అదే మందిరం యొక్క పునాది. యు మస్ట్ బోర్న్ అగైన్ అన్నాడా? నువ్వు మరలా తిరిగి జన్మించాలని చెప్పాడు ఆయన. జన్మ అంటే ఎలా జరుగుతుందంటే, జన్మ అనగా ఆత్మ లోపలికి వెళ్తే జరిగేది.
ఎందుకు బ్రాజన్ ఆల్టర్ దగ్గర వధిస్తారంటే అది భౌతిక గొర్రెపిల్ల కాబట్టి ఆత్మ ఉండదు గనక, యానిమల్లో స్పిరిట్ ఉండదు గనక ఈ ఆత్మ లోపలి మనుషుల్లోకి వెళ్ళదు. ఆమేన్. కానీ రియల్ టబర్నికల్ మనం చూసినప్పుడు ఎప్పుడైతే గొర్రెపిల్ల వధిస్తారో, ఈ యేసుక్రీస్తుని గొర్రెపిల్ల వధించబడిన తర్వాత ఈ యొక్క ఆత్మ మనుషుల్లోకి వెళ్ళిద్ది. అందుకొరకే బలిపీఠాన్ని పెట్టింది. ఆమేన్. కేవలం వధ కాదు, నాట్ ఓన్లీ స్లేనింగ్, నాట్ ఓన్లీ కేవలం అక్కడ బలిపీఠం మీద గొర్రెని వధించడం మాత్రమే కాదు, అక్కడ వధించబడిన గొర్రె పిల్ల ఆత్మ మనుషుల్లోకి వెళ్ళాలా. అప్పుడు జరిగిద్ది జన్మ, అప్పుడు జరిగిద్ది రీబోర్న్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. తర్వాత మీరు యోహాను సువార్తను మీరు చదువుకుంటా వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు యొక్క జన్మ మొదలుకొని, అంటే తన జన్మను ఆయన ఎలా వచ్చాడో దీన్ని మొత్తం రాసుకుంటా ఆయన రూపాంతరపరచబడే కొండ, గ్లోరిఫైడ్, మహిమపరచబడేది, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేయబడేది, మళ్ళీ క్రూసిఫికేషన్, ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటూ వస్తాడు ఆయన. ఆమేన్. వీళ్ళు ఇవ్వలేని ఆ ప్రత్యక్షతను సువార్తలో యోహాను రాస్తాడు ఆయన గురించి. ఆమేన్. ఇప్పుడు అర్థమైంది నా మాట మీకు? మొదటిగా ఇత్తడి బలిపీఠం పెట్టబడింది ఎందుకంటే మనకు బదులుగా అర్పించబడిన గొర్రెపిల్ల ఒకటి ఉన్నది. మనం చెప్పాం యెహోవా ఈరే, యెహోవా ఈరే. అక్కడ మనకు బదులుగా అర్పించబడిన ఒక పొట్టేలు ఉంది. అది పాత నాగరికతలో పుట్టింది కాదు, అది 6 బాణాలు కాదు, అది ఓల్డ్ క్రియేషన్ కాదు, అది అప్పుడే పలకగా పుట్టింది. అది సృష్టించబడిన గొర్రెపిల్ల పొట్టేలు మన కొరకు అర్పించబడింది. ఆమేన్. దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి అర్పించాడు. ఆమేన్. దాన్ని చూడగానే ఓకే నేను పుట్టించాలి అనలా. చాలు అబ్రహామా నేను పుట్టించేసానులే, అవసరం లేదు, నువ్వు పరీక్ష గెలిచావు అని అనలా. నిజానికి పిలిచింది ఎందుకు? గట్టిగా చెప్పాలి, నీకు లేఖనాలు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నా. నిజానికి పిలిచింది ఎందుకు? ఇస్సాకు కన్నా నా మీద ప్రేమ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఆమేన్. నాకన్నా ఇస్సాకు మీద నీకు ప్రేమ ఉందా, లేదా నేను ఇస్సాకు కన్నా నీకు నా మీద ఎక్కువ ప్రేమ ఉందా? తేల్చుకోవద్దాం రా ఈరోజు అనుకుని పిలిచాడు ఆయన. ప్రభువా, నాకు ఏకైకంగా పుట్టిన 25 ఏళ్ళ యొక్క నిరీక్షణకు పుట్టిన ఇదిగో నా ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు, వస్తున్నా ప్రభు అని తీసుకుని అక్కడి నుంచి అబ్రహాం బయలుదేరాడు. ఆమేన్. మీరు చూడొచ్చు, ప్రవక్తని లాస్ట్ టైం 4-5 కోణాలుగా దాన్ని చెప్పాను. అక్కడ ఒక యెహోవా ఈరే పరిచయకి వెళ్ళడానికి మునుపు పరిపూర్ణ సబ్మిషన్, సమర్పణ జరిగింది అక్కడ. ఆమేన్. రెండవది, ఆయన తన విశ్వాసాన్ని రుజువుపరుచుకున్నాడు అక్కడ. ఇప్పుడు దాకా అబ్రహాం పొందిన విశ్వాసం ఇప్పుడు అక్కడ ఫుల్ఫిల్ అవుతూ ఉంది. అందుకే ప్రవక్తకు వర్తమానం చెప్పాడు, పరీక్ష తర్వాత శత్రు గౌరిని స్వాధీనపరచుకొనుట అన్నాడు. పరీక్ష తర్వాత శత్రు గౌరిని, అది ఏ సన్నివేశంలో చెప్పాడంటే యెహోవా ఈరే అంశాన్ని తీసుకొని చెప్పాడు ఆయన. ఆ కొండను తీసుకొని అబ్రహాం యొక్క జీవితాన్ని తీసుకొని చెప్పాడు ఆయన. పరీక్ష తర్వాత శత్రు గౌరిని స్వాధీనపరచుకొనుట. ఓకే, ఇప్పుడు ఇస్సాకుని అబ్రహాము వధిస్తున్నప్పుడు, కత్తి పైకెత్తినప్పుడు అబ్రహామా అని దేవుడు పిలిచాడు, వధించమాక అని చెప్పాడు. ఓకే, ఇక్కడతో అబ్రహాము గెలిచేశాడు. బ్యాటిల్ వాజ్ ఫినిష్డ్. ప్రభువా, చూసావుగా, నా కొడుకు కన్నా నాకు నువ్వే ఇష్టం, అర్పించమంటే అర్పించడానికి వచ్చా నేను. ఆమేన్. ఇంకోటి కింద మాట కూడా ఇచ్చొచ్చా, మరలా తిరిగి వస్తామని. ఇదిగో నెరవేర్చబడింది ఇక్కడ. ఎస్, ఐ గాట్ ద రెవల్యూషన్. నేను పొందిన ప్రత్యక్షత రైటే ప్రభువా. ఏమైనా ఇక్కడతో నేను పరీక్ష గెలిచా, అక్కడితో ఆగలేదు ఆయన. అటు చూడమని చెప్పాడు. అటు చూడగానే గమనించండి, అబ్రహాముకు చూపించిందేమో ప్రతిగా అర్పించబడుతున్న గొర్రెపిల్ల. ఆమేన్. ఇలాంటి కొండ మీదకే బ్రహ్మహామును తీసుకెళ్ళినప్పుడేమో అటు చూడమని చెప్పిందేమో డౌరీ. ఆమేన్. విమోచన ప్రణాళికని మీరు పట్టుకోవాలి. ఆరంభంలో విప్పుకుంటుందేమో గొర్రెపిల్ల భాగాన్ని,
ముగింపులో ముగిస్తుందేమో పావురాన్ని. ఆమేన్. ఆరంభములో అబ్రహాముకి విమోచన ప్రణాళిక ఇప్పాడు ఆయన. నేను ఇప్పుడు దాకా వధించింది పాత సృష్టి కింద ఉన్న గొర్రె పిల్లను, అది కేవలం పాపాన్ని కప్పుతుందే తప్ప, గమనించండి, ఆయనే వధిస్తున్నాడు కానీ ఇంకా ఒక తాటు ఉంది వెనకాల. ఆమేన్. ఆదాముకి హవ్వకి ప్రతిగా వధించాడు, కానీ సాతాను దాన్ని చూశాడు. ఏంటి దీన్ని వధించాడు, దీంట్లో ఏముంది, ఆత్మ లేదు ఏమి లేదు, నేను వెళ్తే కానీ అది పనిచేయదు. ఆమేన్. అది కదలాలన్నా పరిగెత్తాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా నేను లోపలికి వెళ్ళాలా, నా దురాత్మ లోపలికి వెళ్ళాలా. ఈయనేంది గొర్రె వధించాడు. ఆమేన్. వినాలి, అబ్రహాము నుంచి ఆదాము నుంచి అబ్రహాం దాకా దేవుడి మర్మాన్ని అలాగే దాచిపెట్టుకున్నాడు. నిజానికి నేను చూపించవలసింది క్రియేటింగ్ ద ల్యాంబ్, సృష్టించబడిన పొట్టేలను నేను చూపించాలి నా సంతానానికి. ఆమేన్. షరతులు లేని నిబంధనకు అబ్రహాము దేవుడు ఎన్నుకున్న తర్వాత అప్పుడు దేవుడు పలుకబడిన మాట ద్వారా పుట్టిన పొట్టేలను అబ్రహాముకు చూపించాడు ఆయన. ఎవ్వరూ లేనప్పుడు. ఆమేన్. ఎక్కడిప్పాడు ప్రణాళికను ఎక్కడిప్పాడు? ఎవ్వరూ లేనప్పుడు, అందరూ ఆగిపోయిన తర్వాత ఒంటరిగా పైకి వెళ్ళగా. ఆమేన్. గ్రంథాన్ని విప్పింది కూడా మోషేకి ఒంటరిగా వెళ్ళినప్పుడే. పండు అక్కడ ఏమి జరిగిందో, నేను ఏమి చేశానో, నేను ప్రతిగా, ప్రైజ్ బి టు గాడ్, నేను ప్రతిగా అర్పించాను ఒక గొర్రె పిల్లని. అక్కడ ఒంటరిగా తీసుకెళ్ళి గ్రంథాన్ని ఇప్పాడు ఆయన. ఇక్కడ అబ్రహాము దేవుడు ఒంటరిగా తీసుకెళ్ళి గ్రంథాన్ని ఇప్పుతా ఉన్నాడు. ఇదిగో నా ప్రణాళికను గమనించి అన్నాడు. ఆమేన్. పొట్టేలను సృష్టించిన తర్వాత ఆ పొట్టేలు తీసుకొని వధించమని చెప్పాడు. చేతులు వణుకుతున్నాయి. ఓ ప్రభువా, ఇది పాతది కాదు, లెట్ దేర్ బి. అది నీకు ప్రతిగా అర్పించబడిన సృష్టించబడిన పొట్టేలు. అది నేను ఇలాగే రేపన్నాక జన్మలో రాబోతున్నా. దట్ ఈస్ నాట్ ద హైబ్రిడైజేషన్, బట్ దట్ ఈస్ ద ఒరిజినాలిటీ. వాక్యమే రేపన్నాక అలాగూ శరీరం అవుతా ఉన్నది. నీవు ఎలాగైతే దాన్ని పట్టుకొని వధిస్తున్నావో ఇత్తడి బలిపీఠం మీద, అలాగే నేను రేపన్నాక వధించబడబోతున్నా. హల్లెలూయా. ప్రభువా, నేను ఇప్పుడు దాకా ఎలాంటి భయంకరమైన కార్యక్రమాన్ని చేయలా, కఠినంగా వధించమని చెప్పాడు. రక్తం మొత్తం కారాలని చెప్పాడు. స్ప్రింకిల్ ఆఫ్ బ్లడ్, రక్తపు మరగకూడదు, లోపల ఉండకూడదు, మొత్తం బలిపీఠం మీద కార్చమని చెప్పాడు. అబ్రహాం దాన్ని తీసుకొని దాన్ని వధించి రక్తం మొత్తాన్ని బలిపీఠం మీద కార్చాడు. అట్లా ఆమేన్. సృష్టించబడిన బలిపీఠం, సృష్టించబడిన పొట్టేలు యొక్క బయలుపాటు అక్కడ అబ్రహాంకు దేవుడు ఇచ్చాడు. ఆ మాట మీకు అర్థమవుతుంది కదా. ఆమేన్. అది ఆలయమునికి పునాది. హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఆలయమునకు పునాది. ప్రతిగా అర్పించబడుతున్న గొర్రెపిల్లే ఆలయానికి పునాది వేయడానికి మునుపు కట్టిన పురాతన బలిపీఠము. పురాతన అనంటే అదిగో ఆనాడు దేవుడు వధించిన, ఆనాడు హేబెలు వధించిన, ఆనాడు అబ్రహాం వధించిన. ఆమేన్. ఇన్నాళ్ళు నా ప్రజలు వధించిన పురాతనమైన మాకు ప్రతిగా అర్పించబడుతున్న బలిపీఠము గొర్రెపిల్ల మరలా నిలబెట్టుకున్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. సేమ్ ఇలాగే మనం చూడొచ్చు. అంటే అది ఆ విమోచన ప్రణాళిక, అది స్టార్టింగు. ముగింపులో ఏమో చివరికి వచ్చిన ప్రవక్త పైకి రా అంటుంటే చివరిలో పావురం గురించి ఆ బయలుపాటు పొందేటప్పుడు పైకి రా, కమ్ అంటా ఉంటాడు. పొద్దున్నప్పుడే ప్రవక్త నిద్రలేస్తాడు. అట్లా నిద్రలేసి అలా చూడగానే ప్రేరేపణ వచ్చింది. కమ్మప హైతర్ అంటాడు. ప్రభు ఎక్కడ రావాలంటే ఈ పర్వతాన్ని పైకి ఎక్క అన్నాడు. ఆమేన్. ఎప్పుడు ఎక్కే పర్వతం ఎక్కొద్దు అన్నాడు. ఎప్పుడు పర్వతం ఎక్కేటప్పుడు నువ్వు ఎప్పుడు వెళ్ళే మార్గంలో వెళ్ళకుండా టర్న్ రైట్ అంటాడు. ఆమేన్. నువ్వు ఇలాగే ప్రతిసారి వస్తావు కదా పర్వతం మీదకి, కానీ ఈసారి నువ్వు ఎలా వస్తావంటే మార్గము కొద్దిగా కుడిపక్క తిరిగి రమ్మని చెప్పాడు పైకి. ఆమేన్. ప్రవక్త అన్నిసార్లు ఒకే మార్గంలో వెళ్ళేవాడు, కానీ ఈ పరిచయం కలుసుకునేటప్పుడు మాత్రము ఆమేన్ ఫైనల్ మినిస్ట్రీ. ఒక మనిషి విమోచించబడిన తర్వాత, విమోచన ప్రణాళిక ఒక మనిషిలో సంపూర్ణంగా నెరవేర్చబడిన తర్వాత, ఆమేన్, ఇన్ని దారుల్లో కాకుండా ఎల్లప్పుడూ వచ్చే దారులు కాకుండా కొద్దిగా నువ్వు కుడిపక్క తిరిగి పైకి రమ్మని చెప్పాడు.
ప్రవక్త కుడి పక్క తిరిగి పైకి వెళ్ళినప్పుడు ప్రవక్త గమనిస్తున్నప్పుడు, ఆమేన్, ఏంటి ప్రభు ఇక్కడ రమ్మన్నావు, నీ ప్రసన్నత ఇక్కడే ఉన్నది, ఆమేన్, నా కొరకు అన్నీ వదిలిపెడతావా? సమస్తాన్ని వదిలిపెట్టా, నాకెవరున్నారు ప్రభువా? అందరిని వదిలిపెట్టి తిరిగా ఇన్ని సంవత్సరాల పాటు, నాకెవరున్నారు ప్రభువా? నువ్వే కదా నాయన, నువ్వు ఎక్కడే ఉన్నావు, ఎక్కడో ప్రభువా, నా హృదయం అంతా భీతిగా ఉన్నది, నాకు ఒక ఒన్నులో వెలుగు పుడుతుంది, నాకేదో జరుగుతుంది ప్రభు, నువ్వు ఎక్కడే ఉన్నావు నాయన అంటా ఉంటాడు. అయితే మెల్లని స్వరం ఏం చెప్పి దానికి, ఆమేన్, ఆ బండ మీద నిలబడిన పావురాన్ని చూడమని చెప్పింది. ప్రొఫెట్ ఆనాడు చూసింది ల్యాంబ్, అబ్రహాము చూసింది విమోచన ప్రణాళికలో ఉన్న ప్రారంభ భాగాన్ని. ప్రతిగా వినాలి, ప్రతిగా అర్పించబడిన మూలరాతిని, మందిరానికి వేస్తున్న కార్నర్ స్టోన్ ఎవరు? క్రీస్తే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, ప్రవక్తలు కాదు, అపోస్తులు కాదు. వినాలి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అంటే సృష్టించబడిన నూతన సృష్టి, నూతన సృష్టి ఆలయానికి మూలరాయి. దాని మీద పడిన, అంటే ఎవరైతే ఆయన బట్టి నూతన సృష్టిగా మార్చబడ్డారో, ఆమేన్, అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఆమేన్. అదేమో ఆలయానికి పడిన సృష్టించబడిన మూలరాయి, ప్రవక్తకు చూపించిందేమో పావురముగా దిగి వచ్చిన తలరాయి. అది కేవలం పావురాన్ని చూసి తెల్లగుంది, అబ్బో ఎంత తెల్లగుందో, పావురం వేరు, పావురం అంటే వేరు, అది కాదండోయ్. ఎందుకొరకు అబ్రహాం పైకి వెళ్ళాడో బయలుపడుతుంది. ఎందుకొరకు అబ్రహాము కొండ మీదకి వెళ్ళాడో బయలుపడుతుంది. చీఫ్ కార్నర్ స్టోన్ నాకు చూపించబోతున్నాడు ఆయన. మరలా మేము తిరిగి వస్తాం. ఆమేన్. ప్రవక్త ఎందుకొరకు వెళ్తున్నాడో బయలుపడుతుంది. ఎందుకంటే ప్రవక్తలో ఒక వేదన ఉంది, ఒక రోగం ఉంది. 6 అంగుళములు కలిగిన శత్రువు ఉన్నాడు. ఆమేన్. అబ్రహాముకు దాన్ని చూపించలా. మనిషి కుమారుడు దిగి వచ్చినా అబ్రహాము చూపించింది అది కాదు, జస్ట్ బాడీ చేంజింగ్. అది కూడా న్యూ క్రియేషన్గా, అంటే అది కూడా ఏంటి, చీఫ్ స్టోన్ కూర్చుని బయలుపాటే. ఆమేన్. నేను సృష్టిగా నూతన సృష్టిగా పుట్టబోతున్నా. దాన్ని నువ్వు చూపించాలంటే మొదటగా నీ దేహాలు మారాలి. అంతేనండి. అంటే ఆ బయలుపాటు ఏమిటంటే సంపూర్ణ బయలుపాటు కాదు అది. విమోచన ప్రణాళికలో ఆయనకి బదులుగా అర్పించబడబోతున్న ఇత్తడ బలిపీఠం యొక్క ప్రత్యక్షతది. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఫ్రమ్ ఫెయిత్ టు పర్ఫెక్ట్ ఫెయిత్ అని మాట్లాడేటప్పుడు అంటాడు ఆయన, ఆది కాండములో ఒక విత్తనం పుట్టింది విశ్వాసానికి. జెనసిస్ అంటేనే సీడ్ చాప్టర్, ప్రతిదానికి సీడే, ప్రతిదానికి సీడే. ఆమేన్. రెవల్యూషన్ అంటే విత్తనం యొక్క ఫలము కాలము. మీరు ఆది కాండంలో చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితం విత్తనమే, ప్రతి ఒక్కరిది. 50లో క్లోజ్ అయిన జోసెఫ్తో సహా అది పరిపూర్ణతకు విత్తనం అది. బట్ దట్ ఈస్ నాట్ ద పర్ఫెక్షన్. ఆమేన్. ఆది కాండములో పడిన చూపించబడుతున్న ప్రతి వ్యక్తి జీవితాలన్నీ కూడా విత్తనమే. ఆమేన్. ఈ విత్తనమే ఆది కాండం నుండి నిర్గమముకు, ఆమేన్, లేవియా, సంఖ్య, ఆమేన్, యెహోషువ, రూతు, శాముయేల్, రాజులు, ఇలా ప్రయాణం చేసుకుంటూ విత్తనం మొలకెత్తుతా ఉన్నది. విత్తనమే మొలకెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో ఇప్పుడు ఫలాలుగా మారినాయి అవి. మీరు ఆది కాండంలో ఉన్న సమస్త విత్తనాలు ఇప్పుడు ఫలాలుగా మీరు చూడొచ్చు. అక్కడ నాటినవి ఇక్కడ లేకుండా ఉండవు. ఆమేన్. ఆది కాండంలో నాటబడిన ప్రతి విత్తనం యొక్క ఫలాలు మీరు రెవల్యూషన్ చూడొచ్చు, మీరు ప్రకటనలో ఉంటాయి అక్కడ. హల్లెలూయా. అక్కడ ఆది కాండంలో అబ్రహాముకి విశ్వాసం అనే విత్తనం పడింది. ఆమేన్. కానీ ప్రవక్తకు విశ్వాసం పర్ఫెక్షన్ అయింది. ఆమేన్. పర్ఫెక్ట్ ఫెయిత్ గురించి ప్రవక్త తప్ప ఎవరూ మాట్లాడలేరు. అంశం మీరు పట్టుకుంటున్నారా? నేనేం తెస్తున్నానో మీకు అర్థం అవ్వాలి. అందుకే నేను చాలా స్లోగా
ఒక దాని గురించి మాదిరిగా ఎందుకు పదే పదే వెళ్తున్నానంటే, నేను చెప్పేది మీకు స్పష్టంగా వెళ్ళాలనే ఉద్దేశమే. ఆమేన్. స్పష్టంగా వెళ్ళాలి మీకు. అది ఆది కాండములో విమోచన ప్రణాళిక ప్రారంభం ఏంటంటే, నాకు ప్రతిగా అర్పించబడుతున్న పొట్టేలు, అది నూతన సృష్టి. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద న్యూ క్రియేషన్. యాడమ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఓల్డ్ క్రియేషన్. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద న్యూ క్రియేషన్. ఆమేన్. నూతన సృష్టి యొక్క శిరస్సును అబ్రహాం చూశాడు, ఆయన దాన్ని వధించాడు. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. వధించాడు ఆయన. ఇలాగా మందిరం అప్పుడే పునాది పడి అప్పుడే కట్టబడతా ఉన్నది. ఆమేన్. ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో మందిరము యొక్క నిజస్వరూపం పెట్టబడటం ప్రారంభమైనది. అప్పుడు దాకా ఛాయలు పెట్టారు, ఇప్పుడేమో రియాలిటీ పెట్టడం ప్రారంభించబడింది. నీతీకరణ ఆయన వాక్యమే, నీతీకరణ వాక్యమే, శుద్ధీకరణ వాక్యమే, రక్తమే. హల్లెలూయా. అగ్ని బాప్తిసము రక్తమే, కానీ రక్తము వాక్యములో మడతలు. ఫోల్డింగ్ ఆఫ్ ద క్రైస్ట్ ప్రవక్త అంటాడు. 3 మడతల మర్మము. 7 ముద్ర అంటే 3 మడతల మిస్టరీ. వాక్యము 3 మడతలుగా ఉన్నది. ఆమేన్. వాక్యమే నీకు నీతీకరణ ఇచ్చిద్ది, వాక్యమే నీకు శుద్ధీకరణ ఇచ్చిద్ది, వాక్యమే నీకు బాప్తిసం ఇచ్చిద్ది, అగ్ని బాప్తిసం. ఈ వాక్యమే నిన్ను మరలా పుత్ర స్వీకారంలోకి తీసుకెళ్ళిద్ది. ఆమేన్. సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ సంపూర్ణంగా నెరవేర్చబడిన కాలము ఇప్పుడే. అది అబ్రహాం కాలము కాదు, మొదటి రాకడ కాదు, కానీ ఈ కాలము. ఆయన మొదటి రాకల్లో సన్ ఆఫ్ మ్యాన్గా వచ్చింది ఎందుకంటే ప్రతిగా అర్పించబట్టానికి, మరలా బిల్డింగ్ని మరలా తిరిగి పునరుద్ధరించడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఈ ఆలయం పరిపూర్ణంగా కట్టబడింది. ఇప్పుడు అంటే అంటే ఎట్లా పెట్టబడింది, ఎట్లా కట్టబడింది. 7 సంఘకాలాల ద్వారా, 7 వర్తమానికుల ద్వారా రక్తం ప్రవహించుకుంటూ వెళ్ళి ఆమేన్ మందిరం ఆలయంగా కట్టబడింది. ఇంతదాకా కట్టబడింది. ఆమేన్. ఇంకా నెక్స్ట్ పని ఏంటంటే, ఇక్కడున్న వ్యక్తి దీన్ని తేవాలా. ఆమేన్. ఆది కాండములో కార్నర్ స్టోన్ యొక్క ఛాయ బయలుపట అబ్రహాం పొందాడు. ఆమేన్. నిజస్వరూపంలో కార్నర్ స్టోన్ యొక్క ప్రత్యక్షతను పౌలు పొందాడు. అన్నాడు క్రీస్తు యేసే ముఖ్యమైన, ఎఫెసీ 2:20. అదేమో మూలరాయే. ఆది కాండంలో అబ్రహాం వేసింది పొట్టేలు, నూతన సృష్టి, అది ఛాయ. కానీ రియాలిటీలో పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, దీని మీద కట్టుబడి ఉన్నది. హల్లెలూయా. కానీ ఈ కాలం ఏంటంటే ప్రియులారా, తలరాయి పట్టబడుతున్న కాలం ఇది. మనం గమనించాము, మరలా ఈ యొక్క పాత పునాదిని వాళ్ళు పగలగొట్టారు. పునాదులు సైతం పగలగొట్టారు. మీరు చూడొచ్చు మందిరాన్ని ఎలా కొలగొట్టారు వాళ్ళు. కేవలం గోడలు పగలగొట్టలా, కేవలం బిల్డింగ్లు పగలగొట్టలా. ఆమేన్. వాళ్ళు పడగొట్టే విధానం మీరు గమనించండి. ఫౌండేషన్ కూడా తీసేశారు. అవునా కాదండి? ఒక్కసారి చదవండి. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. కొద్దిగా అందరూ సంతోషంగా వినాలి. ఎజ్రా గ్రంథము 3 అండి. కన్ఫ్యూజన్ ఎవరికి ఉండకూడదు. అంటే లేఖనం కూర్చున్న సంపూర్ణమైన అవగాహన వెళ్ళాలి. ఓకేనా? హల్లెలూయా. ఎజ్రా గ్రంథము 3 చదవండి బ్రదరు. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత, పునాది ఆఫ్టర్ టబర్నికల్ కట్టి బళ్ళు అర్పించిన తర్వాత, దాని తర్వాత వస్తుంది ప్రకటించండి. చూడండి. దాని కిందే ఉంటుంది. మొదలుపెట్టిరి. ఆ యెహోవా మందిరం యొక్క పునాది గట్టిగా
యెహోవా మందిరం యొక్క పునాది యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. అప్పటికి ఇంకనూ వేయబడలేదు. మరియు వారు కాసేవారికి వడ్రవారికి ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసిక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబనోను నుండి సముద్రం మీద యొప్పే పట్టణములకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికి భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. చాలండి. ఆమేన్. ఇప్పుడు లేఖనం సెలవిస్తుంది, అప్పటికి వాళ్ళు పునాది వేయలేదంటే ఇదివరకే వాళ్ళు పునాదులు సైతం పగలగొట్టారు. ఆమేన్. కార్నర్ స్టోన్ మొదలుకొని తలరాయి దాకా ఆలయం మొత్తం పడిపోయింది. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు మొదటగా మరలా వచ్చిన తర్వాత ఫ్రమ్ బబులోన్ టు జెరూసలేం, బబులోన్ నుంచి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే బలిపీఠం కట్టి ఇప్పుడు మరలా వాళ్ళు పునాదులు వేయాలా, న్యూ క్రియేషన్ రాయి పెట్టాలా, నూతన సృష్టి యొక్క రాయిని పెట్టాలా. అందుకే యేసుక్రీస్తు అంటాడు, మీరు త్రోసివేసిన జన్మ ఒకటి ఉంది చూసారా, మీరు త్రోసేసిన సృష్టించబడిన పొట్టేలు ఉంది చూసారా, ఆ తీసేసిన రాయే మూలక తలరాయి. తన్నకలాడుతున్నారంట. అన్నీ సరిపోయినాయి కానీ ఈ ఒక్కదానికే సరిపోవట్లేదే, ఈ ఒక్క మొక్క ఎలా పూడ్చాలి. ఆమేన్. ఇప్పుడు దాకా అనేక దేశాల్లో మంచి రాళ్ళు చెక్కిచ్చాం, అరే దీనికి సరిపోయే రాయి దండ్రా అంటున్నారంట. ఎంత వెతికినా ఆ రాయి దొరకట్లా. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు ప్రారంభంలోనే రాయి తునీకరించారు. ఆయన అంటాడు, అందుకే ఇసుక మీద కట్టబడుతున్న ఇల్లులు కూలిపోతాయని చెప్పాడు ఆయన. కానీ కట్టబడవలసింది కార్నర్ స్టోన్ మీద. నీ జన్మ మొదటిగా తిరిగి జన్మించిన తర్వాత ప్రారంభించాలా. తిరిగి జన్మించకుండా నువ్వు ఎన్నాళ్ళు వర్తమానంలో నడిచినా, ఆమేన్, నువ్వు మొదటిగానే రీబోర్న్ పొందకుండా నడుస్తున్నావు. నీకింకా న్యూ క్రియేషన్ యొక్క అనుభవం రాలా, నూతన సృష్టి యొక్క రక్తం నీలో ప్రవహించలా, ఇంకా నీకు క్రీస్తే పరిచయం కాలా. అందుకే ప్రొఫెట్ అంది, ఫ్రమ్ న్యూ బోర్న్ ఎక్స్పీరియన్స్ టు అడాప్షన్ అన్నాడు ఆయన. క్రీస్తు ఎలాగైతే మరీ గర్భములో నుంచి పుట్టాడో పలుకబడిన మాట ద్వారా, నువ్వు తిరిగి జన్మించాక మరలా నీ స్థానం అది. అక్కడ నుంచి 30 ఏళ్ళు దాకా దేవుడు తిరిగి జన్మించిన వ్యక్తితో సమానం పుట్టుకతో. ఆమేన్. తిరిగి జన్మించిన వ్యక్తి ఎదుగుతూ ఉన్నాడు, ప్రతిరోజు కొలతల ప్రకారముగా వాక్యాన్ని పొందుతూ ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు మూలరాతి పడకుండా మనకు తలరాయి పడదు. జన్మ మొదటిలో నీకు ఆ విత్తనం పడాలా, న్యూ క్రియేషన్ యొక్క సీడ్ పడాలా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము క్రీస్తునందు నూతన సృష్టి అన్నాడు. పలికాడా మాట. ఆమేన్. మనం ఇది వరకు మనము పాపులుగా, ఇంకా మాట అన్నాడు ఆయన, లోకంలో పడి ఉండగా దేవుడు మనల్ని పట్టుకొని విమోచించి ఇప్పుడు ఏం చేశాడు ఆయన చెప్పాలి, న్యూ క్రియేషన్గా మార్చాడు. మనము క్రీస్తు నందు నూతన సృష్టి. ఆమేన్. అంటే స్పిరిట్ నిన్ను ఏం చేసిందంటే పరిశుద్ధాత్మ తిరిగి జన్మింపజేసింది. ఇదేనా మేడగదిలో పడింది? మేడగదిలో ఏం పడింది? ఆత్మ లోపలికి వెళ్ళింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనుషుల్లోకి వెళ్ళిందో అది న్యూ క్రియేషన్. నూతన సృష్టి అయిన పొట్టేలే వధించబడి, అక్కడేమో ఆత్మ లేదు గనక మనుషుల్లోకి వెళ్ళాల. కానీ ఈ గొర్రెపిల్ల ఆత్మ ఉంది గనక వధించబడిన ఈ గొర్రెపిల్ల వెంటనే మనుషుల్లోకి వెళ్ళింది. మనుషుల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళ రక్తమే రక్తము, ద బ్లడ్ ఆఫ్ న్యూ క్రియేషన్. ఆమేన్. అప్పుడు దాకా ఎన్నడూ అలాంటి ద్రాక్షరసం చూడాల వాళ్ళు. ఆయన వెంటనే అదిగో పలానా ప్రాంతంలో ఉంది కానీ చెట్టు కోసుకొని రా అలా. మీరు మర్చిపోయారు, ఒక ప్రాంతంలో ఉంది, దాన్ని కోసుకొని ఫాస్ట్గా వచ్చి మిక్సీ పట్టమని చెప్పలా. మిక్సీ పట్టి గ్రైండర్ వేసి బాగా రుబ్బి పోయింది దాంట్లో అనలా ఆయన. న్యూ క్రియేషన్. పలకగా ద్రాక్షరసం కలిగింది. ఆమేన్. ఈయనలో నుండి ఆత్మ లోపలికి వెళ్ళింది. 6 అంగుళములు మానవుడు నరుడు లోపలికి నూతన సృష్టి లోపలికి వెళ్ళింది. అదే పెంతెకొస్తు అనుభవము. ఆమేన్. వాళ్ళు ప్రార్థిస్తా ఉన్నారు.
వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా మేము నీళ్ళలాగా ఉన్నాం నాయనా, మా బాణాలు నీళ్ళతో నింపబడి ఉన్నాయి ప్రభువా, సిద్ధపడున్నారు వాళ్ళు. బాణ ఖాళీగా లేదు, సిద్ధపడి ఉంది. ఆమేన్. ఒప్పుకోలతో సిద్ధపడి ఉంది, మొరపెట్టి సిద్ధపడి ఉంది. ప్రభా మేము మరలా తిరిగి జన్మించాలి నాయన, మాకు నీ శక్తి కావాలి ప్రభు అని మొరపెడతా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు నీళ్ళతో పరిపూర్ణంగా నింపబడ్డారో, ఆమేన్, అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. నీళ్లు కాస్త రక్తముగా మార్చబడింది. అప్పుడు రక్తము నోట్లోంచి మాట్లాడబడతా ఉంది. హేబేలు పలికిన పలుకులు కన్నా మరి శ్రేష్టమైన పలుకులు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఆమేన్. హేబేలు పలికిన పలుకుల కన్నా మరి శ్రేష్టమైన పలుకులు వస్తూ ఉన్నాయి. ప్రైజ్ బీ టు గాడ్. వాళ్ళ మాట మారింది, వాళ్ళ విధానం మారింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది ఓల్డ్ క్రియేషన్ వాయిస్ కాదు, న్యూ క్రియేషన్ వాయిస్. వాళ్ళ వాక్యం ప్రకటిస్తుంది దీన్ని బట్టి కాదు. ఆమేన్. వీడి ఇంటర్ప్రిటేషన్ కాదు వస్తుంది, ఇంకా దేవుడి యొక్క అనువాదం వస్తూ ఉంది. ప్రైజ్ బీ టు గాడ్. అక్కడ పునాది పడింది మందిరానికి. ఆమేన్. హల్లెలూయా. అది చెక్కబడుతూ 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 ఎప్పుడైతే వాళ్ళు మరలా ఆ రక్తాన్ని తృణీకరించారో, కార్నర్ స్టోన్ తృణీకరించారో, మరలా సంఘము పట్టబడిన రోమన్ చేతుల్లోకి. మరలా లోదర పైకి లేశాడు, వెస్లీ పైకి లేశాడు. ఆమేన్. విస్తృతంగా వాళ్ళు ప్రపంచానికి వాక్యం తీసుకెళ్లారు. ఆమేన్. అందుకే బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది, జెరుబ్బబేలు మాత్రమే మూలరాతిని వేయగలడు, తలరాయిని పెట్టగలడు. ఆమేన్. మూలరాతిని పెట్టాలి, తలరాయిని పెట్టాలి. మూలరాయి అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను నేను. ఆయన వచ్చి వెంటనే తలరాయి తలరాయి అనలా, ఆయన వచ్చి యు మస్ట్ బోర్న్ అగైన్ అన్నాడు. చెప్పాడు వర్తమానమైన ప్రవక్త, యు మస్ట్ బోర్న్ అగైన్ అన్నాడు. నీకు బదులుగా అర్పించబడిన గొర్రె పిల్లను చూడు అన్నాడు. మొదటగా నువ్వు సిలువను చూడమని చెప్పాడు. అది అబ్రహాము యొక్క విజనం, అది పౌలు యొక్క విజనం. ఆమేన్. ఎప్పుడైతే ప్రవక్త పౌలును చూశాడో అక్కడ ముఖ్యమైన మూలరాయి కనబడట్లా, ఏదబ్బా పునాదిరాయి ఏదని చూశాడు ఆయన. ఆమేన్. మరలా ఏంటది? పురాతనమైన స్థలములో. ఒక్కసారి చదవండి పిల్లారా, ఒక్కసారి ఫాస్ట్గా. టైం అయిపోయింది, నేను చూస్తున్నాను, మీరు తొందరపడద్దు. ఎటు వెళ్ళలా, ఒకే దగ్గర ఉన్నా. ఎన్నో లేఖనాలు చదవాల నేను. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. హల్లెలూయా. మరలా వాళ్ళు ఏం చేశారు? పురాతన స్థలముల్లో మరలా తిరిగి బలిపీఠాన్ని నిలబెట్టారు. ఆమేన్. ప్రారంభంలో వేయబడిన పురాతనమైన బోధ పోయినది, చీఫ్ కార్నర్ స్టోన్ పోయినది, సంఘం దాన్ని పోగొట్టుకుంది. ప్రవక్త ఏం చేయాలా? మరలా రిటర్న్ బ్యాక్. 2 పరిచర్యలు ప్రవక్తకి ఇవ్వబడ్డాయి. మలాకి 4:5-6లో 2 పరిచర్యలు ఉన్నాయి. ఒకటి, పిల్లల హృదయాలను తండ్రుల వైపు త్రిప్పుట. బైబిల్ సెలవిస్తుంది పిల్లల యొక్క విశ్వాసాన్ని, ఫెయిత్ను మరలా తిరిగి తండ్రుల వైపునకు త్రిప్పే పరిచర్య మొదటిది. రెండవదేంటి? మర్మాలన్నీ ఇప్పుట. అలాగునే తలరాయిని తీసుకొని వచ్చుట, రెండవ రాకడను పరిచయం చేయుట, తలరాయిని మరలా తీసుకొచ్చి సంఘానికి పెట్టుట ఆయన బాధ్యత. హల్లెలూయా. మొదటి ఆదామును ఎలాగైతే హవ్వ తృణీకరించిందో నాకు హెడ్షిప్ వద్దని, రెండవ ఆదామును కూడా సంఘం తృణీకరించింది. ఐ డోంట్ నీడ్ యువర్ స్పిరిట్, ఐ డోంట్ నీడ్ యువర్ ఇంటర్ప్రిటేషన్, ఐ డోంట్ నీడ్ యువర్ లీడర్షిప్. నీ నాయకత్వం నాకొద్దు, నీ బోధ నాకొద్దు, నీ పునాది నాకొద్దు, నీ చీఫ్ కార్నర్ స్టోన్ నాకొద్దని సంఘం తృణీకరించింది. వీళ్ళు సొంతగా గమనించండి, సాతాను వచ్చి వీళ్ళ పట్టుకోలా, వీళ్ళు పడిపోయాక వాళ్ళు పట్టబడ్డారు. అర్థమైంది నా మాట? దేవుడు ఎప్పుడూ కూడా సాతానికి తన పిల్లల్ని అప్పగించడం, వీళ్ళు పడిపోతే వాళ్ళు అప్పగింపబడతారు. ఆమేన్. ప్రణాళికే కానీ లైవ్లో ఉంటాడు, అది ఆయన గొప్పతనం.
జరిగేది మొత్తం తెలుసు, కానీ నీ వల్లే నా వల్లే లైవ్లో ఉండి చూస్తూ ఉంటాడు. అది అది అర్థం అవ్వాలా. చాలామంది అన్ని జరిగినా దేవుడి చిత్తం లేకుండా జరగదులే అంటారు. ఇది రాంగ్. దేవుడికి అన్నీ తెలుసు అని చెప్పు, అది వేరు. కానీ దేవుడి చిత్తం లేకుండా అనమాకు, అది తప్పది. నా మాట అర్థమైందా? ఏమైనా జరిగిపోయింది అనుకో, దేవుడి చిత్తం లేకుండా జరగదంటారు, అది తప్పది. దేవుడికి తెలియకుండా అది జరగల, అది రైట్. ఈ మాట రైట్. ఆమె కానీ గాడ్స్ విల్ అని పెట్టకూడదు అక్కడ. దేవుడి చిత్తం అంటే దేవుడు నీకు చెప్పాడా, నువ్వు చూసావా, అది చిత్తం. నా మాట మీకు అర్థమైంది స్పష్టంగా? దేవుడి చిత్తం వేరు, దేవుడికి అన్నీ తెలుసు అనేది వేరు. ఈ రెండు వేరు వేరు సన్నివేశాలు. హల్లెలూయా. కాబట్టి సాతాను చేతికి ఎప్పుడు ప్రజలు దొరుకుతారంటే, మొదటగా వీళ్ళు పడిపోయాకే శత్రువు వచ్చి వాళ్ళని పట్టుకుంటాడు. ఇజ్రాయెల్ ప్రజలు పాపము చేయకుండా బబులోను ప్రజలు రాలా. ఆమేన్. హవ్వ వాడికి పడిపోకుండా దేవుడు అప్పగించలా. అక్కడ కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది, ఒక సహవాసం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఆదాము వెళ్ళిపోయిన తర్వాత సాతాను వచ్చి హవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె పడిపోయిందని చెబుతున్నాడు. మీరు చూడండి కావాలంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆదాము పడిపోలేదు కానీ హవ్వే పడిపోయింది అన్నాడు. అవునా? ప్రవక్త ఏమన్నాడు? ఆమె పడిపోయింది అన్నాడు. రెండవది, ఇట్ ఈజ్ ఆల్ ద గాడ్స్ ప్లాన్ అన్నాడు. ఆమె అంటే పడిపోయితే నాకు తెలుసు, కానీ పడిపోమ్మని కాదు. ఏంటయ్యో పడిపోయిద్దని తెలిసేంటి, మరలా పడిపోమ్మని కాదేంటి? హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే, ఇన్ని మాటలు చెబుతూ గ్లోరీ బి టు గాడ్. అబ్రహాము కొండ మీదకి వెళ్ళినప్పుడు 400 ఏళ్ళు తర్వాత మీ సంతానము స్వదేశానికి వెళ్తుందని చెప్తాడు. అంటే వీళ్ళు వస్తారని చెప్పేశాడు, ఐగుప్తు దేశానికి వీళ్ళు వస్తారని చెప్పాడు, 400 ఏళ్ళు ఉంటారని చెప్పాడు, తర్వాత మరలా వీళ్ళు దేశానికి వెళ్తారని చెప్పాడు. ఇది ఆయన ప్రణాళిక. ఇప్పుడు మోషే పుట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఫ్రమ్ ఈజిప్ట్ టు కనాన్ ల్యాండ్. ఇప్పుడు ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళు అక్కడ ఏం చేయాలా? అక్కడ? ఓ ప్రభువా, మేము ఉండలేకపోతున్నాము నాయన, మాకంటూ ఒక దేశం ఉంది కదా అని మొరపెట్టాలా? ఆమేన్. ఏందో దేవుడు పెట్టాడులే, ఏం చేస్తాం? కాదు, కాల పరిమితి ఉంది అక్కడ. ఆమేన్. కాల పరిమితి ఉంది. కేవలం దేవుడు బైపాస్ చేసి అక్కడే వదిలిపెట్టడు. నువ్వు సాతాను చేతికి దొరికిన తర్వాత ఎల్లప్పుడూ అలా ఉండే సంతోషపడ్డా ఆయన. నీవు ఏమి చేసావో నీకు చూపిస్తాడు, నీ తప్పును చూపిస్తాడు, నువ్వు చేసిన తప్పుడు చూపిస్తాడు, నీకు పశ్చాత్తాపం పడుటకు అవకాశం ఇస్తాడు. కొంచెంసారి కఠినంగా ఉంటాడు, మరుగై ఉంటాడు, తెర వేసుకొని ఉంటాడు, నీకు కనపడ్డాను ఎంత ప్రార్థించినా. ఎందుకంటే ఆయన విలువ నీకు అర్థమవటానికి. ఎల్లప్పుడు దగ్గర ఉంటే, భార్యాభర్త సహవాసం కూడా అంతే. ప్రవక్త ఒక మాట అన్నాడు, పిల్లారా, భార్యాభర్తలు ఎల్లప్పుడు సఖ్యతలో ఉంటే అంట ఆ బంధం గట్టిగా ఉండదన్నాడు. ఆమేన్. భార్యాభర్తలు ఎల్లప్పుడు, మళ్ళీ ఇది తీసుకున్నారు, పాస్టర్ గారే చెప్పాడు స్వయంగా, ఎప్పుడంట సంతోషంగా ఉంటే అది పెద్ద బాండింగ్ ఉండదంట. ఆమేన్. అంటే ఆయన చెప్పిన వర్షన్ మీకు చెప్తా, పూర్తిగా వినండి. ఆయన అంటాడు, ఎల్లప్పుడూ భార్యాభర్తలు సఖ్యతగా సంతోషంగా ఆనందంగా ఉంటే బంధాలు గట్టిగా ఉండవంట. ఏమన్నా రాగానే అద్దంలాగా ముక్కలు అయిపోతాయి అంట, అతుక్కొని అద్దంలాగా అయిపోతాయి అంట. అందుకే ప్రొఫెట్ అంటాడు, అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య వచ్చే కొన్ని విభేదములు అది భూకంపము లాంటిది. ఇట్స్ లైక్ ఎ ఎర్త్క్వేక్. ఆమేన్. ఎందుకని భూకంపం వస్తుంది? భూకంపం వచ్చిన తర్వాతే కొన్ని ఒడిదుడుకుల వలన భూమి మరలా సరైద్ది. అవునా? అలా కొన్ని కింద బెల్టులు తిరుగుతూ ఉంటాయి భూమి కింద. ఎందుకు బెల్టులు తిరుగుతాయి అంటే భూమి మరలా తన స్థానంలోకి రావడానికే. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, కుటుంబంలో అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదములు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఎందుకంటే, కొన్నిసార్లు ఎందుకు వస్తాయి అంటే మీ బంధం బలపరచబట్టానికే. ఆమేన్. బంధము బలపరచబట్టానికే. మీరు పడిపోగానే వచ్చేసాడు అనుకో, వెంటనే మీరు పడిపోయారు, పాపాలు పడ్డారు, ప్రభువా తప్పు నాది కాదు, శరీరం ప్రభువా, నేను చేయలేను ఆయన నువ్వన్న దేవుడికి తెలియదేంటి? ఆహా,
చేసింది నేను కాదు ప్రభా, నాలో ఉన్నవాడు చేశాడు. లేదా ఇది చేసింది ప్రభా, నేను కాదు ప్రభా, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఇది నీ కంట్రోల్లో ఉండాలి. అదే వర్తమానం అంటే. ఈ 6 బాణాలు నీ కంట్రోల్లో ఉండాలా. రక్తంగా మార్చు దీన్ని. ఈ పాప నియమాన్ని జీవ నియమాలుగా మార్చు. ఫ్రమ్ లా ఆఫ్ సిన్ని, ఈ లా ఆఫ్ సిన్ని, నీరుని, లా ఆఫ్ సిన్ని జీవ నియమాలతో మార్చాలి మనము. నిదానంగా ఇంజక్షన్ వేస్తూ ఉండాలి లోపల నుండి దాక్కునే. ఆమేన్. అందుకే ఆయన ఒకసారి దేవాలయంలోకి వెళ్ళాడు. ఆయన నిన్న మేము మాట్లాడుకుంటా ఉన్నాము. ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు ఒకసారి ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఒకసారి గ్రంథం తెరిచాడు ఆయన. ఆమేన్. ఈ దినము ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరిందన్నాడు. దేవాలయంలో టెంపుల్ ఇన్ ఏ టెంపుల్. ఆల్రెడీ మందిరము సొలొమోను ద్వారా కట్టబడి ఉన్నది. తిరిగి పునరుద్ధరించబడి బబులోను ద్వారా, జెరుబ్బయలు ద్వారా కట్టబడి ఉన్నది. ఈ జెరుబ్బయలు ద్వారా కట్టబడిన ఈ మందిరము లోపలికి యేసుక్రీస్తు వెళ్ళాడు ఒకసారి. ఆమేన్. టెబర్నికల్లో హల్లెలూయా అని అంటున్నాడు, దీన్ని రాతి మీద రాయి లేకుండా తీసేస్తా అన్నాడా. మీ దృష్టి అంతా దీని మీద ఉన్నది. ఆమేన్. కానీ నిజానికి జన్మలో న్యూ క్రియేషన్ ఎవరు? ఐ ఆమ్ ద న్యూ క్రియేషన్. వాడు నిన్ను పడగొట్టచ్చేమో, వాడు నన్ను పడగొట్టలేడు. ఆమేన్. మీ పునాదులు లేకుండా జయించేమో, మీ పునాదులు లేకుండా జయించేమో, కానీ నా పునాది వాడు తీసేయలేడు. నేను మరలా తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన. అందుకే అంటాడు, స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు అన్నారు. అసలు సాధారణమైన స్టేట్మెంట్ కాదని. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అన్నాడు ఆయన. ఆమేన్. ఆఖరిలోకి వచ్చిన తర్వాత అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి దేహం మార్చబడాలి మంది. హల్లెలూయా. మొదటిగా వాడికి, ఎందుకంటే పౌలు పలికింది ఏంటంటే, మరణమా నీ ముళ్ళెక్కడ, పాతాళమా నీ విజయం ఎక్కడ, క్రీస్తునందున్న వాడికి శిక్షా విధి లేదు. ఆయన మాట్లాడుతూ అంటాడు, పాపం చేస్తుంది నేను కాదు, కానీ చాలామంది దీన్నే పట్టుకుంటారు. నేను కాదు కానీ నాలో ఉన్నవాడు పాపం చేస్తున్నాడు. అది పునాది, కార్నర్ స్టోన్ అది. కానీ ప్రవక్తను చూడు అని అంటాడు. నీకు వర్తమానం అర్థం కావాలంటే ప్రవక్తను చూడు. పౌలే పిల్లరా, తప్పుగా తీసుకోవద్దు. అపోస్తలుడైన పౌలు ప్రవక్తను చూస్తే అంటాడు అంతే. రీబిల్డ్ టెబర్నికల్, మరలా క్రీస్తులా కట్టబడిన వ్యక్తి, ఒరిజినాలిటీ ఆయన, న్యూ క్రియేషన్ ఆయన. హల్లెలూయా. ఆయన ఏదైతే పలికాడో, మీ మందిరాలకు ఉంటే ఏమో పునాదులు నాకు తెలియదు. ఆమేన్. ఒకవేళ నన్ను పట్టుకుందామని చూసినా, ఆమేన్, కొన్ని లక్షల వోల్టేజ్ ఇది అంటాడు ఆయన. అంత వాక్యం ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో దేవుడు మీరు చిన్న పాపం చేసిన చాలా దూరంగా ఉంటాడు. ఎందుకొరకు ఉంటాడంటే ఆ విలువ నీకు అర్థమవ్వాలనే. ఆమేన్. ఇదే జరిగింది. 70 ఏళ్ళ పాటు నేను దూరంగా ఉంటాను అన్నాడు. 70 ఏళ్ళు పాట ప్రభువా? 7 ఏళ్ళ 10 ఏళ్ళ 70 ఏళ్ళ? అవును, 70 ఏళ్ళ శిక్ష. నీ పాపానికి శిక్ష. నీకు తెలుసా, నువ్వెంత పాపం చేస్తే దానికి వెల దేవుడు నీకు ఇస్తాడు. పాపానికి వచ్చు జీతం మరణం. ఏ మరణం అది? స్పిరిచువల్ డెత్. మరలా నీకు దేవుడు కనపడి ఒప్పుకోలు మార్గాన్ని ఇవ్వడు. నువ్వు తిరుగుతూ ఉంటావు, ప్రభువా దయచేసి మార్గం తిరుగునైనా అంటావు, కానీ ఆయన ఇవ్వడు ఆయన. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ఇంకా దిగాలైపోయి ప్లీజ్ ప్రభు ఒక్కసారి అవకాశం ఈ ప్రభు అంటే, నువ్వు చేసిన పాపానికి 10 ఏళ్ళ పాటు దూరంగా ఉంటా. నువ్వు తలంపులో కాదు నువ్వు చేసింది స్పిరిట్లో కూడా కాదు. నువ్వు పూర్తిగా దేహంలోకి వచ్చి పడిపోయినావు కాబట్టి 70 ఏళ్ళ పాటు వ్యభిచారం చేశారు వాళ్ళు. 70 ఏళ్ళ పాటు మీకు తప్పదా అన్నాడు. ఆమేన్. 400 ఏళ్ళ పాటు వాళ్ళకి తప్పదా అన్నాడు. వాళ్ళ అవిశ్వాసాన్ని ముందే ఊహించాయన. ఆమేన్. దేవుడికి మొత్తం తెలిసి ప్రియులారా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన పాపము చేయగానే దూరంగా ఉంటాడు ఆయన. దాన్ని మరలా వదిలిపెట్టడం కాదంతే, అట్లాగే ఉండడు ఆయన. మరలా తిరిగి వస్తాడు ఆయన. మరలా తిరిగి వచ్చి ఎలాగైతే ఆ డోర్లో నుంచి చేయి పెట్టి అలా తన యొక్క అనాయింటింగ్ని పూసాడో, ఆమేన్, ఎట్ మిడ్ నైట్ క్రై అని ఉంది అక్కడ. ఉందా? అర్ధరాత్రి కేక అది. నిజమైన వధువుని మేలుకొలిపే అర్ధరాత్రి కేక అది. పెళ్లి కుమారుడు వచ్చి, ఆమేన్, ద్వారము తట్టగా ఆమె పైకి లేవలా. ఆమేన్. మరలా దేవుడు తన చేతిని అలా లోపల పెట్టి ఎప్పుడైతే ఆ వాక్యం అనే స్పర్శనట్టు అందించాడో, తన ప్రారంభ జ్ఞాపకాలను అందించాడో,
ఆమేన్. నేను ఎల్లప్పుడూ ఇలాగే ఉండువాడిని కాదు. ఆమేన్. నేను కోప్పడతా, మరలా చేర తీసుకుంటా. కొట్టువాడిని నేనే, మరలా గాయాలు కట్టి భుజం మీద వేసుకునేవాడు కూడా నేనే. ఆమేన్. దేవుడు అలాంటి వాడు పిల్లారా. మీరు చూడొచ్చు, ఇంకా అభిషక్తులైన మెస్సయ్య వచ్చి యూదులు ఆయన మరి చంపడానికి మునిపే దానియేలుతో దేవుడు అంటాడు, 70 వారములు ఏంటది? 70 వారములు అంటే విజన్ ఏంటి? ఆ దర్శనం ఏంటి? రేపు అన్నాక నేను రాబోతున్నా వాళ్ళని తృణీకరిస్తారు. ఇంకా జరగలా, కానీ పర్ఫెక్ట్ విజన్. గుర్తుపెట్టుకో, రేపు అన్నాక నేను వస్తా, యూదులను తృణీకరిస్తారు. అప్పుడు రోమా 11 ప్రకారముగా అడవిలో ఉన్న ఒలీవ చెట్లు వస్తాయి నా దగ్గరికి. విజన్ అది. ఆయన విజన్ తప్పిపోదు ప్రియులారా. ఆమేన్. ఎవరి దర్శనమును ఆయన దర్శనాన్ని ఎవరు కూడా కొల్లగొట్టలేరు. ఒక మాట దేవుడు పలికించాడా, చూసి చెప్పాడంటే ఇంక అబ్సల్యూట్ అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఒలీవ చెట్టు వచ్చింది, అతుక్కుంది. ఆమేన్. దావీదు వేరులో ఉన్నది చిగురులోకి వెళ్ళింది, ఫలములుగా మారింది. అవునా? ఇప్పుడు ఫ్రూట్గా మారి మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడు లైక్ ఏ క్రీస్తుని చూపిస్తా ఉన్నాం. ఇప్పుడు మనము మరలా ఆయన అంటాడు, మరలా నేను వస్తా, మరలా వస్తా. ఇది ఎప్పుడు చూపిస్తున్నాడు? దానియేలు ఇంకా కొన్ని వందల సంవత్సరములు జరగడానికి ముందే దేవుడు చూపిస్తున్నాడు దానియేలుకి. ఇదిగో మరలా నేను వచ్చినప్పుడు 2 రోజుల తర్వాత మరలా వస్తా. ఆమేన్. అప్పుడు నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. తన జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకుంటే ఎలాగైతే వాళ్ళు మొరపెడతారో అలాగ రేపన్నాక నాకు వాళ్ళు మొరపెడతారు. ఇదంతా ఏంటి? ఆయన దర్శనం అది. ఆమేన్. ఈ విజనే ప్రవక్తకు దేవుడిచ్చింది. అన్యుల యొక్క విజన్ ఇచ్చాడు ఆయన, ఎలా ఎత్తబడబోతున్నదో. ఆ వధువులో మనం ఒకరమే. ఎత్తబడుతున్న వధువులో, ఆ దర్శనంలో మనం ఒకరం ప్రియులారా. అర్థమైంది అన్నమాట. ఇప్పుడు తలరాయి పెట్టుట అంటే కేవలము సంఘానికి పెట్టేది కాదు. ఆమేన్. ది సన్ ఆఫ్ మ్యాన్ ద్వారా ఛాయగా ఉన్న అబ్రహాం జీవితం ఎలాగైతే మారిందో, పునాదిరాయి అభిషేకము, ఇప్పుడు రియాలిటీ. ఆ ఫెయిత్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫెయిత్గా మారింది. ఆమేన్. ఇప్పుడు ప్రారంభంలో వేసిన విత్తనము మీరు చూడొచ్చు. ఆయన అంటాడు, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసం, నాట్ డాక్ట్రిన్. తెలుగులో బోధ అని ఉన్నది. పరిశుద్ధులకు ఇక్కడ పునాది దేంతో వేశాడు? విశ్వాసం. ఇది అబ్రహాంకి ఇచ్చాడు ఆయన. అందుకే విశ్వాసానికి అబ్రహాము తండ్రి చెప్పాడు ఆ మాట. విశ్వాసానికి అబ్రహాము తండ్రి అంటే ప్రారంభములో పడిన ఈ పునాదిరాయి ఆయనే. కానీ ముగింపుకు వచ్చాక ఆయన కాదు. ఈ విశ్వాసం పరిపూర్ణంగా మొలకెత్తి ఫలముగా మారింది ఎవరిలో అంటే ప్రవక్తలో. పర్ఫెక్ట్ ఫెయిత్లోకి వెళ్ళాడు ఆయన. అందుకే ఆయన పలికితే సృష్టి. అబ్రహాం చేశాడా? చేసింది వధించాడు. యెహోవా ఈయనని చూశాడు, నాకు బదులుగా అర్పించబడిన గొర్రెపిల్ల అని చెప్పాడు. కానీ ప్రవక్త యెహోవా జైరే అనలా. ఇంకా నాకు బదులేంటి? ఆమేన్. ఇంకా బదులేంటి? సమకూర్చేంటి? నాలో నుండి చేపించేవాడు ఆయన. ఆమేన్. ఇంకా పలికితే, అందుకే ప్రవక్త పరిచర్య మీరు గమనించండి. ప్రత్యేకముగా ప్రవక్త దేవుడు అంటాడు, ఆకలేస్తుందనంటే అవును ప్రభు ఆకలేస్తుందనంటే పలుకు అన్నాడు. పలకటమా? అవును. నాకు ఇవ్వు ప్రభు అనలా. లేదా ప్రవక్త దేవుడు సృష్టిస్తే దాన్ని తినలా, నీవు పలుకు నువ్వే తినమని చెప్పాడు. ఆమేన్. పర్ఫెక్ట్ తన నోటి మాటతో పలకగా ఉడతగలిగింది అక్కడ. హల్లెలూయా. అంటే మనిషి బ్రన్హామ్ జైరే. ప్రైజ్ బి టు గాడ్. బ్రైట్ జైరే అట్లా బ్రన్హామ్ జైరే ఆయన. బయట వాళ్ళకి అది చాలా వ్యత్యాసంగా ఉండొచ్చేమో కానీ మనిషిలో ది సన్ ఆఫ్ మ్యాన్ మేనిఫెస్ట్ అయ్యాడు. ఒక మనుషుడు మరలా పరిపూర్ణ దైవముగా మారాడు. అందుకే ఈ తలరాయి మొదటగా ఆలయం అనే ప్రవక్తగా పెట్టబడింది. కార్నర్ స్టోన్గా పెట్టబడ్డాడు, తలరాయిగా ఆయనే పెట్టబడ్డాడు. ఫుల్ ప్యాకప్, కింద పైన ఆయనే, మూలరాయి ఆయనే, తలరాయి ఆయనే. హల్లెలూయా. ఇది సంఘానికి వ్యక్తిగతంగా పెట్టబడుతున్నాయి ఇవి. దానికే మందిరాలు, టెంపుల్స్. గమనించారా? ఆది కాండంలో నుంచి ఆయన మరి ఇత్తడి బలిపీఠముగా చూపించుకుంటూ, పొట్టేలుగా చూపించుకుంటూ, గొర్రెపిల్లగా చూపించుకుంటూ, ఆలయముగా చూపించుకుంటూ, మళ్ళీ యూదా రాజును పైకెత్తుతూ, జెరుబ్బేలు ఒక యూదుడు, అన్యుడి సహాయము మరి క్షమించండి లేవీయుడైన జాషువా సహాయం తీసుకోవటము. ఇదంతా ఏమిటంటే
ఆయన మరలా దిగివచ్చి ఒక వ్యక్తిగతమైన పరిచర్య జరిగిస్తూ మరలా ఒక్కొక్క వ్యక్తిని టెంపుల్గా మార్చే పరిచర్య. దీనిని అపోస్తలుడైన పౌలు గమనించి ఏమన్నాడు? మీరే దేవుని యొక్క ఆలయం అన్నాడు. ఇంకా ఆయన చూస్తుంది యెరూషలేం ఆలయాన్ని కాదు, ఆయన దృష్టి భౌతిక ఆలయం మీద లేదు. నేనే ఒక దేవాలయము, నాకే పునాది పడింది. ఆమె నేను ఇప్పుడు క్రీస్తులో పునాది వేయబడ్డా. నేను ఇప్పుడు నాలో దేవాలయం పెరుగుతూ ఉండాలా. హల్లెలూయా. ఇలా తిరిగి చూడగా సంఘకాలాలు కనపడ్డాయానికి, ఓ చాలా ఉన్నట్టుంది ప్రభువా, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగునకి నేను కడముట్టించిన ప్రభుని వెళ్ళిపోయాడు ఆయన. ఆమె ప్రవక్త సంపూర్ణమై భూమిని విడిచి వెళ్ళిపోయాడు. ప్రైజ్ బి టు గాడ్. అందుకే పిల్లారా, ఈ 2 రాయిలు పడాలా. ఈ రాత్తో ఆగిపోకూడదు ఎవరి పరిచర్య కూడా. నీకు మూలరాయి పడిందా, బోధ పడిందా, నువ్వు తిరిగి జన్మించావా, నీలో జన్మ పెరగాల, నీలో న్యూ క్రియేషన్ పెరగాల. తిరిగి జన్మించిన నువ్వు ఆత్మల అనుభవాన్ని పొందాలా. స్పిరిట్ బేబీగా ఉండకూడదు, స్పిరిట్ పెరగాలి ఆత్మలో. ఆమేన్. ఆత్మలో పెరిగి 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 పెరిగితే అప్పుడు నీకు తలరాయి అంటుకునిద్ది. ఇది పావురము. ఆమేన్. అదే ఇక్కడేమో పొట్టేలు, ఇక్కడేం పావురము. వ్యక్తిగతంగా ప్రవక్తగా ప్రత్యక్షమైన పావురము, అది ఏ 7th డౌ. ఆమేన్. నన్ను సంపూర్ణంగా చంపేసిన పావురము, కొత్త ద్రాక్షారసం తీసుకొచ్చిన పావురము. ఆమేన్. అందుకే ప్రొఫెట్ అన్న డౌ లీడింగ్ ఈగల్ అన్నాడు. ఆమేన్. పావురము వచ్చి కానీ నోవాకు చెప్పకపోతే నోవాకు ధైర్యం లేదు వెళ్ళటానికి. అవునా? ఆ ఒలీవ మొక్క అంటే వర్తమానమే, తలరాయి వర్తమానమే నోవాహ్ అనే పక్షిరాజు నడిపించింది. వెళ్ళు, న్యూలాండ్లోకి వెళ్ళు, ఆహారం ఉంది. ఆమేన్. ఒక కొత్త ప్రపంచం నీ కొరకు తెరవబడింది. ప్రైజ్ బి టు గాడ్. పావురము తెచ్చిన, వినాలి నా మాట మీరు, నోవా కాలంలో పావురం ఉన్నది, ఆహారం తెచ్చింది, విశ్వాసాన్ని ఇచ్చింది. డౌ లీడింగ్ ఈగల్. అలాగనే క్రీస్తు వచ్చినప్పుడు మొదటి రాకడలో కూడా ఆయనే పావురము. ఒక కొత్త ప్రపంచం, ఆయనే ఒక న్యూ వరల్డ్. హీ ఈజ్ అ న్యూ క్రియేషన్. ఇప్పుడు ఈయన ఇస్తున్న వర్తమానం ఏంటంటే ఒలీవ మొక్క, అనాయింటింగ్. మొన్న సహోదరు ఒక వాక్యం చూపించాను నాకు. ఎడారిలో పెరుగుతుందంట ఒలీవ మొక్క. ఎక్కడ పెరిగిద్దంట? ఎడారిలో పెరిగిద్దంట ఒలీవ మొక్క. మనం యెషయా గ్రంథంలో ఒక మాట చూసాము. యెషయా గ్రంథంలో మనం చూసాము, ఎడారిలో పెరిగిన మొక్క వంటి వాడు ఆయన. ఆమేన్. ఎడారిలో పెరిగాడు ఆయన అంటే ఛాయిగా పోల్చబడింది అక్కడ. ఆమేన్. ఒక పుష్పములుగా ఫలములుగా ఎక్కడున్నాడు? ఎడారి భూమిలో. ప్రైజ్ బి టు గాడ్. అంటే మొదటి రాకల్లో ఆయన వచ్చినప్పుడు కూడా పావురముగా దిగివచ్చి ఏం చేస్తున్నాడు? న్యూ క్రియేషన్ యొక్క వాక్యాన్ని విత్తాడు. ఇప్పుడు మరలా ఇప్పుడు వచ్చి కూడా పావురముగా దిగివచ్చి ప్రవక్తకైన మరలా నూతన సృష్టి యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. ఇది సంపూర్ణ వాక్యం. నూతన సృష్టి యొక్క న్యూ వరల్డ్, కొత్త ప్రపంచం యొక్క సంపూర్ణ వాక్యము, విశ్వాస నాగరికత యొక్క సంపూర్ణ వాక్యము. అందుకే అంటాడు డౌ లీడింగ్ బ్రైడ్. ఆమేన్. డౌ లీడింగ్ బ్రైడ్ టు ద న్యూ వరల్డ్. చెప్పొచ్చా ఈ మాట నేను? తలరాయి అంటే ఏంటి? మళ్ళా చెప్తున్నాను, పునాది రాయి అంటే పొట్టేలు. ఇది అబ్రహాం చూశాడు. తలరాయిగా పెట్టబడిన ఈ పావురాన్ని ప్రవక్త చూశాడు. ఈ మాట మీరు ఎక్కడా చూడరు, ప్రవక్తనోడు తప్ప. డౌ లీడింగ్ ఈగల్. ఆమేన్. పక్షిరాజు నడిపిస్తున్న పావురం ఎక్కడికి? మరో ప్రపంచానికి. ఆమేన్. ఆయన వచ్చి ప్రవక్తను నడిపించి ఒక పంటనిచ్చాడు. ఈ వాగ్దాన పంటే ప్రవక్తను పరిపూర్ణం చేసింది. సో ఇప్పుడు మరలా 63లో ప్రభు దిగివచ్చి ఆయనకి ప్రత్యక్షతనిచ్చి, ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడున్నావంటే పక్షిరాజులాగా ఉన్నావు. ఆమేన్. పక్షిరాజు అనంటే 7th ఏంజల్ 7th ఏంజల్ 7th ఏంజల్ అన్నావు. ఆయన వచ్చి ఇంకొద్దిగా ముందుకు లాగాడు. రా, ఒక కొత్త ప్రపంచం ఉందిరా, న్యూ వరల్డ్ ఒకటి ఉందిరా, విశ్వాస నాగరికత ఒకటి ఉందిరా అని దేవుడు ఇప్పుడు నీకు ఒక వాక్యాన్ని విప్పడం ప్రారంభించాడు ఆయన. అర్థమైంది నా మాట? మీకు స్పష్టంగా అర్థమవుతుంది నా మాటలు మీకు? హల్లెలూయా. ఇప్పుడు తలరాయి పెట్టబడుట. ఈ కాలం జెరుబ్బయలు ద్వారా మన తలరాయి పెట్టబడింది. వ్యక్తిగతంగా నీకు నాకు అందరికీ ఆ ప్రత్యక్షతని పెట్టబడతా ఉన్నది, తలరాయి పెట్టబడతా ఉన్నది. ఇక్కడ దాకా మీకు అర్థమైందా? సమయం లేదు కాబట్టి నేను ఒక్కొక్క భాగంగా చెప్పుకుంటూ వెళ్తున్నా. నిజానికి ఈ మెసేజ్ ఆదివారం వెళ్ళిపోవాలా. ఆమేన్. దీంతో నేను దాన్ని క్లోజ్ చేయాలా. కానీ కొద్దిగా అక్కడ నేను ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళా. నేను ఏదేమైనప్పటికీ
దేవుడు మనకి దీని గురించి మరి స్పష్టమైన బయలు మనకి ఇవ్వాలి పిల్లరా. మరి మాట కూడా రావట్లేదు నాకు మొత్తానికైతే. మరి స్పష్టమైన బయలుపాటు దేవుడు మనకి ఇవ్వాలా. ఓకేనా? అందరూ మరి వాక్యాన్ని ధ్యానించండి, గ్రంథాన్ని చదవండి పిల్లారా. ఓకేనా? గ్రంథాన్ని స్పష్టంగా ధ్యానించండి. దేవుడు మనకి మరింత వాక్యం బోధిస్తాడు మనకి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.